దేన్నైతే వేరుగా పెట్టి మనం పూజ చేస్తున్నామో భక్తిలో, యోగంలో అక్కడ పెట్టిన విగ్రహం ఉంటుంది, కానీ అక్కడ చూడడం కాకుండా ఇక్కడ చూడడం బాగుంటుంది. అది భక్తికి యోగానికి తేడా. దేన్నైతే మనకన్నా వేరుగా, మనకన్నా విభిన్నంగా బయట చూస్తామే భక్తిలో, అది బయట లేదు, అది మనలోనే ఉన్నది అని కళ్ళు మూసుకుని అంతర్ముఖంగా చూస్తే దాని యోగం అంటారు, బయట చూస్తే భక్తి అంటారు. దేని ప్రపంచం మొత్తం అంతా చూస్తున్నామో అది ప్రపంచం మొత్తం అంతా ఏదైతే వ్యాపించి ఉన్నదో సర్వాంతర్యామిగా, ఈ మొత్తం అంతా వ్యాపించి ఉన్నది, అది నాలోనే ఉన్నది, నేనే అది, అదే నేను అని తెలుసుకోవడమే ఒక్కటే యోగానికి పరమాణం. ఇది మొట్టమొదటి యోగంలో అర్థం చేసుకోవాలి. దీనికి నీకు ఒక చిన్న కథలాగా చెప్తే నీకు బాగా అర్థం. హిరణ్యాక్షుని, హిరణ్యకశిపుడు చచ్చిపోయిన తర్వాత వాడి అన్నయ్య తమ్ముడు వాడు విష్ణువు చంపాడు మా తమ్ముడిని, కాబట్టి ఆ విష్ణువుని చంపుతానని చెప్పి వాడు బయలుదేరుతాడు. బయలుదేరిన తర్వాత అన్ని లోకాలకి వెళ్తాడు, ఎక్కడ విష్ణువు కనిపించడు. వైకుంఠానికి వెళ్తాడు, అక్కడ కూడా విష్ణువు కనిపించడు. కనిపించకపోతే చివరికి వాడు తిరిగి 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 రాక్షసుడు ఎక్కడ విష్ణువు కనిపించకపోతే, అసలు విష్ణువు అనేవాడు లేడు, ఉంటే నాకు కనిపించాలి కదా, అసలు వాడు లేడు, అనవసరంగా ఎంతకాలం తిరిగానని చెప్పి వాడు విసుగొచ్చి ఊరుకుంటాడు. పక్కనే వాడు మంత్రి అంటాడు, ఇప్పుడు విష్ణువు లేకపోతే అసలు మరి నేను చంపింది ఎవడు? మర్చిపోయాను, చంపింది విష్ణువే కదా. అంటే మరి అంతా వెతికితే కనిపించలేదు కదా విష్ణువు, కనిపించకపోతే లేనట్ట, చంపాడు కదా వాడిని మీరు. చంపాడు, ఎక్కడ కనిపించట్లేదు. ఆ విష్ణువు ఏం చేశాక అన్ని చోట్ల వెతుకుతాడు కదా, కాబట్టి దొరకకూడదని చెప్పేసి విష్ణుమూర్తి మహామాయ కదా, వాడు ఈ రాక్షసుడి జేబులో దూరి కూర్చున్నాడు. ఏం చేశారు, వాడు అన్ని చోట్ల వెతుకుతాడని తెలిసి ఎక్కడ దొరికిపోతామని చెప్పి ఎక్కడో దాగోకుండా తిన్నగా నిద్రపోతుండే రాక్షసుడు వాడి దగ్గరికి వచ్చి వాడి జేబులో సూక్ష్మ రూపంగా దాక్కున్నాడు. మొత్తం అంతా వెతికాడు, కనిపిస్తుంది. తర్వాత ఒక ఫైన్ మార్నింగ్ జేబులో వచ్చి బయటకు వచ్చి ఆ రాక్షసుడిని చెప్పి వాడి విష్ణువు వెళ్ళిపోయాడు. ఈ కథకు అర్థమేంటి? భగవంతుడి గురించి అంతా వెతికి ఈ గుళ్ళో ఉంటాడా, ఆ గుళ్ళో ఉంటాడా, హిమాలయాలో ఉంటాడా, వింధ్య పర్వతాల్లో ఉంటాడా, స్విట్జర్లాండ్లో ఉంటాడా, గుహల్లో ఉంటాడా, ఇట్లాగా మొత్తం అంతా వెతికి 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 వెతికితే ఆయన కనిపించదు. ఎందుకు? ఆయన నీలో నీకులాగా ఉన్నాడు. అర్థం చూసుకుంటే తెలుస్తుంది, మన మొత్తం అర్థంలో కనిపిస్తుంది. అదే మన స్వరూపం. అంటే యోగానికి మూల సూత్రమే అది. దేనికోసం మొత్తం అంతా వెతుక్కుంటున్నామో అది ఎక్కడ లేదురా, నీలోనే ఉంది. నువ్వు నీలో వెతుక్కోవడం మానేసి మొత్తం అంతా వెతుక్కుంటున్నావేంటి? నీలో వెతుక్కోవడం మొదలు పెడితే ఆ మొత్తం అంతా నువ్వేం తెలుస్తుంది సుమా అని చెప్తాను. మీరు ధనుర్మాసం వినే ఉంటారు కదా, ధనుర్మాసం మనకు వస్తుంది. 30 రోజులు ధనుర్మాస దీక్ష చేస్తారు. రంగనాథుడు గోదా కళ్యాణం చేస్తుంటారు. మరి ఈ ఊళ్ళో చేస్తారు లేదు తెలియదు. శ్రీరంగం ఎప్పుడైనా శ్రీరంగం వెళ్తే శ్రీరంగంలో ఆ గుడి ఎక్కడో ఊపులు ఉంటుంది. ఆ గుడికి పైన 7 ప్రాకారాలు ఉంటాయి. మీరు లెక్క పెడితే ఎప్పుడైనా శ్రీరంగం వెళ్ళి లెక్క పెడితే 1వ ప్రాకారం, 2వ ప్రాకారం, 3వ ప్రాకారం, 4వ ప్రాకారం, 5, 6, ఆ 7వ ప్రాకారంలో రంగనాథుడు చీకటి, ఆ టెంపుల్ చీకటిగా ఉంటుంది. ఆయన నల్లగా ఉంటాడు, ఆయన అలా పడుకున్నట్టుగా ఉంటాడు. గోత బొమ్మతో కనిపిస్తుంది. ఏమాత్రం ఇలా చూడకపోయినా ఆ విగ్రహం మనకు కనిపిస్తుంది, నల్లగా ఉంటుంది. ఎందుకు 7వ ప్రాకారంలో రంగనాథుని పెట్టారు? 1, 2, 3, 4 పెట్టచ్చు కదా. మన లోపల ఉండేటటువంటి 7 లోకాలు అంటాం మనం. 7 లోకాలు మన లోపల ఉంటాయి.
ఈ 7 లోకాలు 6 లోకాలు దాటి ఇంగ్లీష్లో 7 ప్లేన్స్ అంటారు. 6వ లోకం కూడా దాటి 7వ లోకంలోకి వెళ్తే ఆ 7వ లోకంలోనే భగవంతుడి తాలూకు సాన్నిధ్యం అనేది లభిస్తుంది. ఆ చెప్పడం గురించి గోదాదేవి 30 రాత్రులు ఆవిడ సాధన చేసి చిట్ట చివరిగా శ్రీరంగం వెళ్ళి ఒక్క ప్రాకారం దాటి వెళ్తున్నప్పుడు చిట్ట చివరలో ఆఖరి ప్రాకారంలో వెళ్ళినప్పుడు రంగనాథుడు నల్లగా ఉంటాడు. ఆయన పక్క ఆవిడ చూస్తుంది. ఒకసారి చూస్తే ఆశ్చర్యం తెలుసా, ఆయన పక్క ఈవిడ చూస్తే ఈవిడ తాలూకు రూపం అంటే ఎవరు గోద తాలూకు రూపం గోదాదేవికి రంగనాథుడి తాలూకు వక్షస్థానం మీద కనిపిస్తుంది. అదే నేను ఇక్కడున్నాను, నేను అక్కడేమో రంగనాథుడు ఉన్నాడు, ఇక్కడ నేను ఉంటుండగా రంగనాథుడి తాలూకు గుండెల మీద నా రూపం కనిపిస్తుంది ఏంటి అని అనుకుంటుంది. అంతే, ఇక్కడ ఈ రూపం మావైపోతుంది, ఆయనలో కలిసిపోతుంది. యోగంలో ఉండే హైయెస్ట్ స్టేట్, యోగానికిలో ఉండే హైయెస్ట్ స్టేట్ అది. మనం సాధారణంగా కళ్ళు మూసుకుని ఏదో వెలుగు కనిపిస్తుంది, ఏదో చిన్న శబ్దాలు కనిపిస్తున్నాయి, ఎవరు చిన్న కనిపిస్తున్నారు, అక్కడ ఆగిపోతే ఆ 7వ ప్రాకారం దాకా వెళ్ళిపోము, 2వ ప్రాకారంలో ఆగిపోతాం. గుర్తుపెట్టుకోండి, యోగానికి పరమావధి ఏంటంటే గోద ఇక్కడ ఉంది, గోదాదేవి ఇక్కడ ఉంది, రంగనాథుడు అక్కడ ఉన్నాడు. రంగనాథుడి వక్షస్థానం మీద గోద తన రూపాన్ని చూసుకుంది. అదేంటి నేను అక్కున్నానేంటి అనుకుంది, ఆయన తెలుసుకుంది. జీవాత్మ అనేటటువంటి ప్రత్యేకతలో జీవుడు భగవంతుడి కన్నా పరమాత్మ కన్నా వేరుగా వచ్చి అనేక స్థాయిలు దిగి 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 వచ్చి శరీరం తీసుకున్న తర్వాత భౌతిక ప్రపంచంలో చాలా కాలం జీవించి సంసారాలు, ఆస్తులు, అంతస్తులు, పదవులు అవి ఇవి అని అనుభవించి ఇదేనా జీవితం, నాకు వేరే జీవితం లేదా అనేటటువంటి ఆలోచన ఒక సంఘర్షణ లోపల బయలుదేరి అప్పుడు ఆధ్యాత్మిక యాత్ర ప్రారంభించి చివరికి ఏం తెలుసుకుంటాడు, అక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఏం తెలుసుకుంటాడు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు బాగా అర్థమవుతుంది. మనం దీపం జ్యోతి వెలిగించి ఆరిపోకుండా దాని పైన మనం ఒక చిమ్నీ పెడతాం. ఇది బాగా పట్టించుకోండి, ఇది ధ్యానంలో బాగా ఉపయోగపడుతుంది. ఈ ఎగ్జాంపుల్, ఒక దీపం వెలిగిస్తాము, నెయ్యి వేస్తాం లేదా నూనె వేస్తాం, దానిపైన చిమ్నీ పెడతాం. ఎక్కువ పెద్ద కుంది అనుకోండి, ఎక్కువ నూనె పోసాం అనుకోండి, ఒక 4 రోజుల పాటు లేకపోతే ఒక 15 రోజుల పాటు వచ్చారు వేసారు, వదిలేస్తాం. ఏమవుతుంది తెలుసా, ఈ జ్యోతి పెట్టినప్పుడు దాంట్లోంచి పొక్కడ వస్తుంది కదా, పొక్కడ వస్తుంది. ఆ పొగ ఏమవుతుంది, ఆ చిమ్నీలో ఒక లేరుగా ఫామ్. మరుసటి రోజు దాంట్లో చాలా ఆయిల్ ఉంది కదా, ఆరిపోదని చెప్పేసి మనం ఆ చిమ్నీ తాలూకు ఆ కట్టుకున్నటువంటి పొగ లేయర్ని మనం తుడుచుకోము. నెక్స్ట్ డే ఏమవుతుంది, ఇంకొక లేయర్ కట్టుకుంటుంది, మళ్ళీ మనం తుడవలేదు. అట్లాగే ఒక 10 రోజులు పోయేటప్పటికి ఏమవుతుంది తెలుసా, ఈ లేయర్ బై లేయర్ కట్టుకుని మొత్తం ఆ చిమ్నీ అంతా కూడా పొగ అయిపోయిన తర్వాత ఏమవుతుంది, మీ కంటికి ఆ పొగ కనిపిస్తుంది తప్ప ఆ పొగ దాటి లోపల ఉన్నటువంటి ఆ జ్యోతి మీ కంటికి కనిపిస్తుంది. ఎవరిలో కొత్తగా వచ్చారనుకోండి, ఆ చిమ్నీ పక్క చూడగానే, ఆ గ్లాస్ పక్క చూడగానే ఏం కనిపిస్తుంది, లోపల లైట్ కనిపిస్తుందా, జ్యోతి కనిపిస్తుందా, పైన పొగ కనిపిస్తుందా మీకు, ఆ పైన పొగే కనిపిస్తుంది. యోగం అంటే ఏంటి తెలుసా, యోగంలోకి వచ్చిన తర్వాత ఏదో సాధించడానికి ఉండవు. యోగంలో కొత్తగా తెచ్చి పెట్టుకునేది యోగంలో ఏమి ఉండదు. ఎవరో తెచ్చి మనకి ఇచ్చేది అంతకన్నా ఉండదు. అట్లాంటి ప్రోగ్రాం యోగంలో ఉండదు. వివేకానందుల వారిని ఎవరు అడిగారట, యోగంలోకి వచ్చిన తర్వాత మీరు ఏం బెనిఫిట్ పొందారు అని. వివేకానంద చెప్పాట, యోగంలోకి వచ్చిన తర్వాత నేనేం బెనిఫిట్, నాకేం లాభం జరగలేదు, కానీ చాలా నేను పోగొట్టుకున్నానే అని చెప్పాట.
అదేంటండి యోగంలోకి వస్తే తలనొప్పి తగ్గుతుందని చెప్తారు, బీపీ తగ్గుతుందని చెప్తారు, చాలా చెప్తారు కదా. ఇవన్నీ బెనిఫిట్సే కదా. ఇన్ని బెనిఫిట్స్ ఉండగా పోగొట్టుకోవడం ఏంటండి అంటే చెప్పాడు వివేకానందుడు, నాలో కోపం ఉండేది అది పోయింది, నాలో స్వార్థం ఉండేది పోయింది, నాకు చాలా కోరికలు ఉండేవి అవన్నీ పోయినాయి, ఇట్లాంటివి చాలా పోయే తప్ప నాకు కొత్తగా వచ్చింది లేదని చెప్పాట. అది కరెక్ట్ ఆన్సర్. ఎవరైనా యోగంలోకి వచ్చినప్పుడు ఏదో తెచ్చుకుందాం, పట్టుకెళ్ళిపోవడం, పోగేసుకుందాం అంటే అది రోగమే. రోగము వియోగము, యోగం మాత్రం కాదు, గుర్తుపెట్టుకోండి. యోగంలో పోతే తప్ప రావు. సో ఇప్పుడు మళ్ళీ మరి చిమ్ని దగ్గరికి వచ్చాం. మొత్తం వచ్చాడు. చిమ్ని చూసిన తర్వాత ఒక తెలివైనటువంటి వాడు వచ్చి చెప్పాడు, ఏం కావాలని అడిగాడు. ఇంత చీకటిగా ఉందండి గదంతా, ఈ చీకటంతా పోవాలండి. చీకటి పోవాలంటే అలా చీకటి పోవాలంటే ఒక చీపురు గడ్డ పట్టండి, 10 కర్రలు పట్టండి, ఈ అంధకారుడండి, అంధకారమైన రాక్షసుండి తరిమి పడదాం అంటే చీకటి పోతాడు. చీకటి పోవాలంటే ఏం చేయాలి? సింపుల్ కదా, లైట్ వేయాలి. చీకటి పోవాలంటే ఏం చేయాలి? లైట్ వేయాలి. లైట్ వేస్తే చీకటి పోతుందా? పోదు. ఎందుకు పోతుంది? లైట్ తీస్తే మళ్ళీ చీకటే అవుతుంది. అది పోయినట్టు, అది పోతే రాకూడదు కదా లోపలికి. ఇప్పుడు చీకటిగా ఉంది, లైట్ వేశాను, అమ్మయ్య చీకటి పోయింది, మళ్ళీ కరెంట్ పోయింది అనుకోండి, మళ్ళీ అక్కడ ఏముంటుంది అంటే వెలుగు ఎంత శాశ్వతమో చీకటి కూడా అంతే. వెలుగున్నంత కాలం చీకటి ఉంటుంది. సుఖం ఉంటే కష్టం ఉంటుంది, వేసవకాలం ఉంటే చలికాలం ఉంటుంది, సుఖం ఉంటే దుఃఖం ఉంటుంది. ఇది కామన్. దీన్ని ప్రపంచంలో ఎవరు ఈ ద్వంద్వాలను మార్చలేరు. ఎవరన్నా మారుస్తాం, యోగంలోకి రండి, ఈ బాధలన్నీ పోతాయి, ఈ సంసారం మొత్తం అంత అద్భుతంగా ఉంటుంది, మీ అప్పులు తీరిపోతాయి, మీ ఆరోగ్యాలన్నీ కూడా మొత్తం మారిపోతాయి, హాస్పిటల్స్ మూసేయచ్చు అంటే అది సహజం అవునో కాదు, ఇప్పటికి మీకే తెలుసు. యోగం దాని గురించి కాదు, అన్నింటిలోకి పెద్ద బ్లఫ్ అది. ఋషులెవరు అట్లా చెప్పలేదు, మహాత్ములు ఎవరు అట్లా చెప్పలేదు. యోగంలోకి వస్తే నీకు మొత్తం అన్నీ పోతాయని ఎవరు చెప్పలేదు. అలాగే ఉంటాయి. రక్తపాతం అలాగే ఉంటుంది, ప్రకృతి వైపరీత్యాలు అలాగే ఉంటాయి, భూకంపాలు అట్లాగే ఉంటాయి, సముద్రాలు పొంగుతాయి, అన్నీ జరుగుతూ ఉంటాయి. నీ సంగతి ఏంటో చూసుకో. ఇక్కడ వాటికి నువ్వు ఆపలేవు. దాంట్లో కదా సో చీకటి ఉంటుంది. లైట్ వేస్తే లైట్ ఉన్నంత వరకు మాత్రమే చీకటి వెలుగుగా ఉంటుంది. ఈ డైమెన్షన్ నీకు అర్థం కాదు. చీకటి పోదు. లైట్ వేస్తే చీకటి ఏమవుతుంది? అంతసేపు వెలుగుగా మారుతుంది. లైట్ పోగానే చీకటి మళ్ళీ మామూలుగా ఉంటుంది. ఇది చీకటి వెలుగు సమ్మేళనం అంటే. లోపల ఎవడో వచ్చాడు, ఏంటి చీకటిగా ఉందంటే ఏం చేయాలి? కొత్త లైట్ ఎందుకు నీకు అనవసరం, ఆ చిమ్ని తీసుకోవాలన్నాడు. చిమ్ని తీసి ఒక లేయర్ నెమ్మదిగా క్లీన్ చేయి. కొంచెం లైట్ కనిపిస్తుంది గుడ్డుగా. సెకండ్ లేయర్ క్లీన్ చేయి, థర్డ్ లేయర్ క్లీన్ చేయి, ఫోర్త్ లేయర్ క్లీన్ చేయి, ఫిఫ్త్ లేయర్ క్లీన్ చేయి, సిక్స్త్ లేయర్ క్లీన్ చేయి. 6 లేయర్స్ ఇలాగ పొగ పట్టిస్తుంది కదా. ఒక్కొక్క లేయర్ క్లీన్ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత ఏం కనిపిస్తుంది? వాళ్ళకి ఏం కనిపిస్తుంది? లైట్ కనిపిస్తుంది. ఎవరన్నా లైట్ వెలిగించారా? అక్కడ లైట్ అక్కడే ఉంది. లైట్ అక్కడే ఉంది. ఎవరు కొత్తగా వెలిగించలా, ఎవరు కొత్తగా కనిపెట్టలా. లైట్ ఉంది. ప్రతిరోజు నువ్వు తుడుచుకోవట్లేదు, ప్రతిరోజు నువ్వు క్లీన్ చేసుకోవట్లేదు, శ్రద్ధ లేదు, అభ్యాసం లేదు, బతికిచ్చావు, మర్చిపోయావు, లైట్ పెట్టావని మర్చిపోయావు. లేట్ బై లేట్ ఫార్మ్ అయింది. మనం ఏం చేసాము? ఇట్లా రివర్స్ వెళ్ళి హోప్ లేని క్లీన్ చేస్తే అక్కడ వెలుగు ఆల్రెడీ ఉంది. దీన్నే ఆత్మ దర్శనము అంటారు. అంటే ఆత్మ కొత్తగా మనలోకి ఏమైనా వచ్చిందా? రాదు.
ఆత్మను ఎవరైనా తెచ్చిపెట్టారా? తెచ్చిపెట్టాల. అంటే ప్రతి ఏ జీవి భూమి మీదకి వచ్చినప్పుడు కూడా మొట్టమొదట మూలం అంటామే, ఆది అంటాం కదా, ఆ పరమాత్మ చైతన్యం ఏదైతే ఉందో అది క్రమంగా 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 స్థాయి భేదం అంటాం. ఇప్పుడు వాటర్ ఉందండి, వాటర్ ఉంది, మంచుగడ్డ ఉంది. వాటర్లోనూ మంచుగడ్డలోనూ కూడా ఒకటే ఉంటుంది పదార్థం. వాటర్ మన మొక్క మీద పోస్తే మన మొక్కలు దెబ్బ తగలదు, కానీ మంచుగడ్డ పెట్టి కొడితే ఏమవుతుంది? ముఖం పచ్చరం. కానీ మంచుగడ్డలోనే వాటర్లో పదార్థం ఒకటే ఉంది. ఈ వాటర్ని కొంచెం మరగబెట్టామనుకోండి, ఏమవుతుంది? ఆవిరి అవుతుంది. ఆవిరిలోనూ మంచుగడ్డలోనూ నీళ్ళలోనూ ఉన్న పదార్థం ఒకటే. భేదం ఏంటి? స్థితి భేదం. సో మనకు కూడా ఏదైతే పరమాత్మ చైతన్యం అనుకుంటున్నామో మనం, అక్కడ ఏదైతే ఉందో ఇక్కడ అదే ఉంది. కానీ ఇక్కడ భౌతిక శరీరం ఉంది, పంచేంద్రియాలు ఉన్నాయి, కర్మేంద్రియాలు ఉన్నాయి. మనం శరీరం అనుకుంటున్నాం కాబట్టి శరీరంగా ఉంటున్నాం. శరీరం కాదు, ఇది కూడా పరమాత్మ స్వరూపమే, ఇది కూడా ఆత్మస్వరూపమే అనే భావన అనేది క్రమంగా రావాలి. అంటే దీని చుట్టూ ఎన్ని లోకాల్లో ఎన్ని కోశాల్లో ఇట్లా 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 పేర్కొన్నటువంటి మసి ఉంది చూసారా? ఆ మసి చేసే సాధనే యోగం. అంటే తెచ్చుకునేది కాదు, పోగొట్టుకునేది. ఇది పోగొట్టుకుంటూ ఉండాలి. ఈ ప్రాసెస్లో మనం ఏం చేస్తాం తెలుసా? పోగొట్టుకోరా బాబు అంటే ఇంకొంత తెచ్చుకుంటాము. మీరు అందరూ చప్పట్లు కొట్టారు కదా ధ్యానం అంతా అయిపోయిన తర్వాత. ఎందుకో తెలుసా మీకు? చెప్పండి. మీరు చప్పట్లు కొట్టారు కదా. చప్పట్లు ఎందుకు కొట్టామండి? ఏంటండి? కృతజ్ఞత చేసుకుంటారా? వెరీ గుడ్. ఇంకా చెప్పచ్చు, నిలబడి చెప్పచ్చు, ఇక్కడికి వచ్చి బైక్ తీసుకొని చెప్పచ్చు. ఇట్స్ అన్ ఆపర్చునిటీగా. నరాలనే యాక్టివేట్ అవుతాయండి. ఆవిడ కోసం మీరు క్లాస్ కదండి. చాలా బాగా చెప్పారు. సరే, తర్వాత దాంట్లోకి వస్తాము. సో ఇంతవరకు నేను చెప్పిన దాంట్లో ప్రధానంగా మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, దేనికోసమైతే మనం ప్రపంచంతో వెతుక్కుంటున్నాము అది మనలోనే ఉంది అనేటటువంటిది ఒకటి. రెండవది, యోగంలో మనం తెచ్చుకునే దానికన్నా కూడా మనలో ఏవైతే వాసనలు అంటా ఉన్నామో అవి పోగొట్టుకునేవి ఉంటాయనేది రెండవది. ఏదో వస్తుంది కదా అని యోగంలోకి వస్తే తర్వాత మనకి డిసప్పాయింట్మెంటే వస్తుంది తప్ప ఏమీ రాదు. ఏమైనా వస్తే యోగం వస్తుంది. యోగం అంటే ఏంటి? ఈ సృష్టిలో రెండు లేవు, ఉన్నది ఒకటే. అది యోగం అంటే. యోగం అంటే ఏంటి? రెండు లేవు, ఉన్నది ఒకటే. అట్లాంటి భావన వచ్చిన తర్వాత చెప్పడానికి ఎవరు ఉండడు, వినటానికి కూడా ఎవరు ఉండడు. ఒకరోజు ఎవరో పిలిచి మీరు లెక్చర్ ఇస్తారని అడిగారు. నాకు ఇష్టం లేదు ఆ రోజు, ఏదో కారణం నేను రాలేనండి అని చెప్పాను. వాళ్ళు ఎందుకండి అంటే, ఎందుకంటే లెక్చర్ అన్నా. అంటే అదేంటంటే భలేవాళ్ళే అన్నా. నేనేం చెప్తున్నా, సమాధానం ఏం చెప్పాను తెలుసా? మీకు ఏమీ తెలియకపోతే నేను చెప్పినా అర్థం కాదు, మీకు అని తెలిస్తే నేను చెప్పక్కర్లేదు. అర్థమవుతుందా? మీకేమీ తెలియకపోతే నేను చెప్పినా అర్థం కాదు, మీకు మొత్తం తెలిసిన తర్వాత నేను చెప్పక్కర్లా. సో ఇక్కడ చెప్పేవాడు ఎవరు, వినేవాడు ఎందుకు సార్ ధ్యానం చేసుకోండి సరిపోతుంది అని చెప్పాను.
ఎందుకు చెప్తాను మీకు అంటే ఇది జోక్ కాదు, నిజమే. తెలియని విషయాలు తెలుసుకుంటాము, నేర్చుకుంటాము, సాధన చేసుకుంటాము, అదంతా వేరే విషయం. కానీ తత్వం ఏంటి అంటే ఏం తెలియాలో అది తెలిసిన తర్వాత తెలుసుకోవడానికి ఏం మిగలదు, ఏం ఉండదు. అది ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే నాకు ధ్యానంలో ఏదో కనిపించింది, నా కళ్ళలో ఏదో కనిపించింది, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయగలం. కానీ ఏమిటి యోగానందం అంటారు, యోగంలో అనుభూతి అంటారు, ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే ఎవరిని ఎక్స్ప్లెయిన్ చేయగలరా? మీ నోట్లో మీరు పంచదార నోట్లో వేస్తున్నారండి, ఒక స్వీట్ తిన్నారు, చాలా బాగుందని అంటారు. చాలా బాగుందంటే ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే ఇది చాలా బాగుందండి అంటాడు. విసుకొచ్చి ఏమంటారు, మీరు కూడా కాస్త నోట్లు వేస్తున్నారని అంటారు. ఎక్స్ప్లెయిన్ చేయలేక, ఎక్స్ప్లెయిన్ చేయడానికి అక్కడ ఎవరు ఉంటారు. అది యోగానుభూతి అనేది ఫైనల్ యోగానుభూతి. అది దేన్ని మన వాళ్ళు టెక్నికల్గా ఆత్మదర్శనం అని అన్నారు. ఈ ఆత్మదర్శనం మనకు కలుగుతుందా అంటే అక్కడే మనకి గురువు తాలూకు పాత్ర చాలా అవసరం. గురువు అంటే ఏంటి? చిన్నప్పుడు మనతో ఎల్కేజీ నుంచి ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాలు దగ్గర నుంచి చెప్పి ఆ చిన్నప్పుడు తల్లి వేలు పట్టుకుని పిల్లవాడు నడిపించినప్పుడు తల్లే గురువు. స్టూడెంట్స్ని పిల్లల్ని స్కూల్కి పట్టుకెళ్తాం తండ్రే గురువు. తర్వాత పాఠాలు చెప్పినటువంటి ఉపాధ్యాయులే గురువులు. తర్వాత ఏదో ఒక స్థాయిలో మనం యోగంలోకి వచ్చినప్పుడు అసలు ఈ సృష్టికి అర్థమే ఉంది, ఈ జీవితానికి ఏదైనా ప్రయోజనం ఉందా? అట్లా అందరిలాగే మనం కూడా పుట్టి, అందరిలాగే మనం కూడా శరీరం వదిలిపెట్టి మళ్ళా పుట్టి మళ్ళీ శరీరం వదిలిపెట్టి ఈ జనన మరణాల తాలూకు ద్వంద్వాల నుంచి తప్పించుకునేటటువంటి మార్గం ఏమైనా ఉందా? మళ్ళీ కొంత కర్మను మళ్ళా మనం పోగు చేసుకుని ఆ కర్మ అనుభవం కోసం మళ్ళా పుట్టి మళ్ళా కర్మ అంతా పోగు చేసుకుని మళ్ళా పుట్టి ఇట్లా చస్తూ పుడుతూ ఉండవేనా? లేకపోతే ఈ రెండింటికి అతీతమైన స్థితి ఏదైనా ఉందా? అసలు మానవ జన్మకి సార్థకత ఏమైనా ఉందా, ప్రయోజనం ఉందా అనే ఆలోచన అనేది ఎప్పుడన్నా ఒకసారి మనసులోకి వచ్చినప్పుడు అప్పటి నుంచి నిజమైనటువంటి ఆధ్యాత్మిక జీవనము, యోగ జీవనము ప్రారంభమవుతాయి. అక్కడ మనల్ని చెయ్యి పట్టుకుని నడిపించే గురువు తాలూకు ఆవశ్యకత చాలా ఉంటుంది. భారతదేశం తాలూకు మన అదృష్టం ఏంటంటే వేదకాలం నుంచి కూడా, అంటే అనేక లక్షల సంవత్సరాల నుంచి కూడా భారతదేశంలో అనేక మంది గురు పరంపరలు ఉన్నారు. అందుకే మీకు చాలా యోగ మార్గాలు కనిపిస్తాయి. క్రియాయోగం అని, సహజ యోగం అని, రాజయోగం అని, అష్టాంగ యోగం అని చాలా యోగ మార్గాలు కనిపిస్తాయి. ఇది ఏ మార్గం గొప్పది, ఏ మార్గం గొప్పది కాదు అనేటటువంటి పరిస్థితి కాదు ఇక్కడ. ఆ జన్మలో మనకున్న మానసిక పరిపక్వతను బట్టి ఏ గురువు తాలూకు ఆ స్థాయి అనేది మనకు అందుతుందో మనం ఆ గురువుని పట్టుకుని ముందుకు వెళ్ళిపోతాం. అందుకే ప్రతి గ్రూప్కి వాళ్ళ గురువే గురు సాక్షాత్ పరబ్రహ్మ. మనకు అర్థం కావాల్సింది ఏంటి తెలుసా? గురు బ్రహ్మ మనలోనే ఉంటాడు, ఆయన గురు విష్ణువు మనలోనే ఉంటాడు. ఇక్కడ గురుదేవో మహేశ్వర ఇక్కడ ఉంటాడు, గురు సాక్షాత్ పరబ్రహ్మ ఇక్కడ ఉంటాడు. తస్మై శ్రీ గురువే నమః. ఆ గురు పాదుకలు అక్కడ ఉంటాయి. అంటే అక్కడ సహస్రారం దగ్గర ఏడవ చక్రం దగ్గర వెళ్ళేటప్పటికి అక్కడ గురు సాక్షాత్ పరబ్రహ్మ అని ఉంటుంది. అందుకే ఎవరైనా యోగంలోకి నిజమైన యోగానుభూతిలోకి ఎవరిలో వచ్చినప్పుడు, నేను మళ్ళా ఒక ముక్క ఉపయోగిస్తున్నా, నిజమైన అని ఒక ముక్క ఉపయోగిస్తున్నా. నిజమైనటువంటి ఒక యోగానుభూతిలోకి వచ్చినప్పుడు ఏమవుతుంది తెలుసా? మనకి మూలాధారం, స్వాధిష్టానం, మణిపూర్లు ఇలా ఉంటాయి కదా. ధ్యానం చేసుకునేటప్పుడు ఒక యోగం అనేది దిగి వస్తున్నప్పుడు ఎక్కడికి దిగి వస్తుందండి యోగం? మీకు కింద నుంచి పైకి వెళ్తుందా, పైనుంచి కిందకి వస్తుందా? ఒకసారి శివగారు నా ప్రశ్న అర్థమవుతుందా? యోగంలో మీ అందరికీ నాకన్నా చాలా ఎక్కువ అనుభవాలు మీకు ఉంటాయి, ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు పట్టాలి యోగం చేస్తాను. నేను ఎప్పుడో తోస్తే రోజుకు 1 గంట గంట చేసుకుంటా.
సో మీకు అనుభూతి అనేది మీకు బాగా చెప్తాను కదా. ఈ యోగా ఏమో చైతన్యం అంటారు కదా మనం, అది కింద నుంచి పైకి వస్తుందా, పైనుంచి కిందకి వస్తుందా, లేకపోతే అసలు రాదా, ఉంటే ఆ అనుభవం ఎలా ఉంటుంది? ఎవరన్నా కొంచెం సీనియర్స్ ఎవరన్నా చెప్తారన్నారు. శివ మీరు చెప్పండి, మీరే సీనియర్ కదా. అని ఒకేసారి అష్టదిగ్బంధన బాగా చెప్తారు. చెప్పండి, యువర్ రైట్, చెప్పండి. కాళ్ళకి స్పర్శ ఉండదు, ఉంటుందా? శరీరం మొత్తం అంతా ఒకేసారి స్పందన ఉంటాయని చెప్తారా నేను? ఓకే, కూర్చో. నీ భావన అర్థమైంది, ఎక్స్ప్రెస్ చేయలేకపోతారు. అర్థమైంది. దీనికి ఇంగ్లీష్లో ఒక వర్డ్ ఉంది, సైమల్టేనియస్ ఎగ్జిస్టెన్స్ ఇన్ ఆల్ ప్లేన్స్. దాన్ని మీరు కరెక్ట్గా ఇంగ్లీష్లో చెప్పలేకపోతే, ఇంగ్లీష్లో బాగా తెలుగులో కన్నా సైమల్టేనియస్ ఎగ్జిస్టెన్స్ ఇన్ ఆల్ ప్లేన్స్ అంటే ఒకలోకం ఇలా మిక్సీలు ఎక్కుతూ బయటకు వెళ్ళాలి. కానీ అట్లా కాకుండా యోగ చైతన్యం ఏదైతే మనం అంటున్నామో, ఒక్కసారి యోగంలోకి వెళ్ళిన తర్వాత, యోగ ప్రపంచంలో అడుగుపెట్టిన తర్వాత, యోగ చైతన్యం అనేటటువంటిది మనలోంచి ప్రసారం జరగబెట్టిన తర్వాత రకరకాల షేపులు తీసుకుంటుంది. ఒక్కొక్కళ్ళు ఒక రకమైన షేప్ తీసుకుంటుంది. అందరిలో ఒక రకంగా ప్రశ్నించాలని రూల్ ఏమీ లేదు ఇక్కడ. వాళ్ళ పరిణామ దశను బట్టి, ఎవల్యూషన్ బట్టి, జీవితంలో యోగాన్ని ఎంతవరకు వాళ్ళు తీసుకుంటున్నారో దాన్ని బట్టి ఒక్కొక్కళ్ళు ఒక రకమైన చైతన్యానికి ప్రశ్నిస్తూ ఉంటుంది. ఆయన చెప్తున్నారు ఇక్కడ అక్కడ కాదండి, శరీరం మొత్తం అంతా ఇట్స్ ఎ వెరీ గుడ్ ఎక్స్ప్రెషన్. శరీరం మొత్తం అంతా కూడా ఆ చైతన్యం ఒకేలాగా పనిచేయడం అనేటటువంటిది అరుదుగా జరుగుతూ ఉంటుంది. సరే, అది పక్కన పెట్టండి. అది కొంచెం బాగా కేవలం యోగా స్టూడెంట్స్ మాత్రమే ఎవరైతే చాలా యోగంగా పరిచయం ఉన్నారు వాళ్ళతో కూర్చొని డిస్కస్ చేసేటువంటి పరిస్థితి. దాని తప్ప మనం పోవాలి. నేను మీకు చెప్పదలుచుకునేదంటే, ఎవరైతే చాలా మంది యోగం చేస్తున్నారు కాబట్టి నేను మీకు చెప్పదలుచుకునేదంటే, యోగ మార్గాల్లో రకరకాల మార్గాలు ఉంటాయి, రకరకాల సాధనలు ఉంటాయి. సాధారణంగా ఇచ్చిన అసెండింగ్ ఆర్డర్ అంటాం, అంటే కింద నుంచి పైకి వెళ్ళడం. డిజైనింగ్ అంటే పైనుంచి కిందకి రావడం అనే 2 మార్గాలు ఉంటాయి. యోగులందరూ కూడా పైనుంచి కిందకి దిగి వస్తారు. సాధనలో మనం కింద నుంచి పైకి వెళ్తూ మాస్టర్ సివిడి గారని ఒక మహాత్ముడు దేవార్లో, అక్కడ నేను చాలా మీ పిరమిడ్ గ్రూప్స్లో నేను చాలా చోట్ల మాట్లాడాను మాస్టర్ సివిడి గారి యోగ మార్గం గురించి. బుద్ధ రైత తాకరాజు అని ఉంటాడు. ఆయన ఒక చాలా గొప్ప విషయం చెప్పారు. అనేక వేల సంవత్సరాలుగా మన యోగ మార్గంలో యోగ చైతన్యం కుండలిని రూపంగా మూలాధారం నుంచి మొదలుపెట్టి క్రమంగా ఊర్ధముఖంగా వెళ్ళి సహస్రారం వరకు వచ్చి అక్కడ ఐక్యం సుమా అంటారు. దీన్నే శివ పార్వతులు అని మనకి కైలాసంలో శివ పార్వతులు ఇద్దరు లేకుండా అర్ధనారీశ్వరుడిగా ఉంటాడు అని ఒక యోగ సంకేతం. ఇద్దరు డ్యాన్స్ చేస్తుంటారు కైలాసం. ఇది కైలాసం, మనకిది కైలాసం. మన సహస్రారమే మన కైలాసం. ప్రకృతి అనేటువంటి ప్రకృతి అనే పార్వతి మూలాధారంలోని ప్రజ్ఞ ఏదైతే ఉందో ఆ ప్రజ్ఞ క్రమంగా ఊర్ధముఖంగా వెళ్ళి పరమాత్మ శక్తుడు అనేటటువంటి ఈశ్వరుడు ఏదైతే ఉంటాడు, శివుడు ఉంటాడో, ఈ ప్రకృతి వెళ్ళి ఈ పరమాత్మ చైతన్యంతో లైవ్ కావడం అనేటువంటిదే కైలాస తాలూకు సింబాలిక్ జర్నీ. అందు గురించి మనం కైలాస పర్వతం దాకా వెళ్ళడం కోసం ప్రయత్నం చేస్తాం. యోగ మార్గంలో ఈ జర్నీ మాస్టర్ శ్రీ గారు చెప్పినటువంటి పద్ధతి సార్. అనేక వేల సంవత్సరాలు జరిగిన జర్నీ. కానీ ఈ యోగం అనేది దిగొచ్చిన తర్వాత కింద నుంచి ఊరుగా బయటకు వెళ్ళడం కాదు, ప్రారంభమే ఇక్కడి నుంచి కిందకి దిగి రావటం.
కింద నుంచి పైకి వెళ్ళే యోగ మార్గం కాదు, ఇది మారింది. ఇప్పుడు సహస్రారం దగ్గర నుంచి ఆ వెలుగుని తీసుకుని, ఆ చైతన్యం తీసుకుని క్రమంగా అది విశుద్ధిలోకి వచ్చి, ఆజ్ఞలోకి వచ్చి క్రమంగా 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 కిందకు వచ్చి ఏ కుండలి అయితే ఉందో మూలాధారం దగ్గర, ఆ కుండలిని ఆ శక్తి జాగృతం చేసి దాన్ని ఉద్ధరించి పైకి తీసుకెళ్తుంది సుమా. అందుకోసం నేను యోగ మార్గాలు ఇస్తున్నాను అని చెప్పి మాస్టర్ శ్రీ గారు ఆయన రాజయోగ పద్ధతిలో చేశారు. ఇప్పుడు నేను ఇలా అంటున్నాను కదా, చూపిస్తున్నాను కదా మీకు. నేను ఎవరికైతే ఈ సహస్రార చక్రం తాలూకు ప్రజ్ఞ అనేది మేల్కొంటుందో, నేను సరదాగా కూడా ఇట్లా అనుకున్నా, ఇలా క్యాజువల్గా అనుకున్నా, ఇది స్పందిస్తూ ఉంటుంది. ఇది ఈ రెండు కూడా యోగంలో చాలా ప్రధానమైన కేంద్రాలు. మన చుట్టూ ఉన్నటువంటి మహావిశ్వంలో నుంచి కానీ మీరందరూ కూడా మాస్టర్స్ అని మాట్లాడుకుంటారు కదా, అంటే మాస్టర్స్ యాస్ట్రల్గా మాస్టర్స్ ఉంటారు, ఈ విశ్వం అంతా కూడా మాస్టర్స్ అందరూ కూడా ఉంటారు. వాళ్ళు ఏమో సంగీతాలు పంపిస్తూ ఉంటారు, అవి మనకి అందరూ రిసీవ్ చేసుకుంటూ ఉంటాం. అది మంచి బాగా మీకు ఛానలింగ్ అని చాలా మెడిటేషన్స్ చేస్తున్నారు కదా, దానికి 2 కేంద్రాలు ఉంటాయి. ఇది ప్రధాన కేంద్రం. అందుకే భారతీయ సాంప్రదాయంలో ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా తప్పనిసరిగా బొట్టు పెట్టుకోవాలి. పెట్టుకోకపోతే నష్టమే లేదు, కానీ పెట్టుకుంటే మంచిది, అది గుర్తుపెట్టుకోండి. ఇక బొట్టు పెట్టుకోవాలి. ఇక్కడ ఎందుకు బొట్టు పెట్టుకోవాలి తెలుసా? ఇది ప్రధాన కేంద్రం. ఇది ప్రధాన కేంద్రం. దీన్ని గురుమంచం అంటారు. గురుమంచం అనే కన్నా కూడా ఆజ్ఞా చక్రము అంటే చాలా బాగుంటుంది. ఆజ్ఞ అంటే ఏంటి తెలుసా? ఆజ్ఞ అంటే కమాండ్. ఎవరికైతే సాధనలో ఈ ఆజ్ఞాచక్రం అనేటటువంటిది ఎక్కువ ఉద్దీపన జరుగుతుందో, ఎవేగవుతుందో, వాళ్ళు మాత్రమే వాళ్ళ కర్మేంద్రియాలను కానీ, జ్ఞానేంద్రియాలను కానీ, రాగద్వేషాలను కానీ, మనస్సును కానీ దేన్నైనా కూడా కమాండ్ చేసే పొజిషన్లో ఉంటారు. ఇది అందుకే భారతీయ సాంప్రదాయంలో ఈ సైన్స్ తెలిసినా తెలియకపోయినా పొద్దుటే లేచి అద్దంలో అట్లా చూసుకుంటూ మన భూమధ్యాన్ని మనం చూసుకుంటూ బొట్టు పెట్టుకుంటూ ఉంటే తెలియకుండా మనం ఏం ధ్యానం చేస్తున్నాము, మన భూమధ్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాము. బొట్టు బిళ్ళ పెట్టుకుంటే రాదు, బొట్టు బిళ్ళ పెట్టుకుంటే రాదు. అద్దం పెట్టుకుని అద్దంలోకి మన భూమధ్యంలోకి మనం చూసుకుంటూ జాగ్రత్తగా లొకేట్ చేసుకుని అలా అక్కడ బొట్టు పెట్టుకుంటే అదే ధ్యానం. ఇట్లాంటి భారతీయ సాంప్రదాయంలో మనకి తెలియకుండా ఆచారాలుగా చాలా యోగ మార్గాల్ని పెట్టేస్తారు. గురువు దాకా వస్తే మన అదృష్టం బాగుండి ఒక సద్గురువు దొరికితే ఆ గురువు మనకి ఏం చేసి పెడతారు అంటే, మనం చిన్నపిల్లలు కాబట్టి, అంటే ఇక సాధనలో అడుగు పెట్టిన వాళ్ళు కాబట్టి మళ్ళా వెనక్కి తిరిగి చూడకుండా, అంటే ఇది జన్మలు పునర్జన్మలు, మళ్ళీ జన్మ మళ్ళా పునర్జన్మ, మళ్ళీ జన్మ మళ్ళా పునర్జన్మ, ఇట్లాంటివి కాకుండా ఒక్కసారి యోగంలో అడుగు పెట్టిన తర్వాత క్రమంగా 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 ఏదైతే ఉత్తమమైనటువంటి ద ఫైనల్ గోల్ అంటున్నారే అంతవరకు వెళ్ళడానికి మధ్యలో అవరోధాలు ఏమైనా వచ్చినా కూడా ఆ అవరోధాలన్నీ కూడా పక్కన నెట్టుకుంటూ పోయి సూటిగా ఏది అసలైన యోగ స్థితి ఉంటుందో అక్కడ తీసుకెళ్ళడానికి మనకి గురువు తాలూకు చేయుట చాలా అవసరం. గురువుకి మీనింగ్ ఏంటి తెలుసా? అంటే శివ గారు గురువు లఘువు అని చెప్పారు. ఇప్పుడున్న గురువులు చాలా మంది లఘువులే. ఆయన భయపడలేదు, ఆయన భయపడాలి చెప్పడానికి, నాకు భయం లేదు. ఇప్పుడున్న చాలా మంది గురువులు లఘువులే, గురువులు కాదు. నిజమైన గురువు అంటే ఎవరు తెలుసా? నిజమైన గురువుకి డెఫినేషన్ ఏంటి తెలుసా? శిష్యుడి నుంచి ఎప్పుడూ ఏది ఆశించకుండా తనకి ఏ జ్ఞానం అయితే ఉందో, తన దగ్గర ఏ యోగం అయితే ఉందో, తన దగ్గర ఏ ప్రజ్ఞ అయితే ఉందో, భగవంతుడు తనకి ఏదైతే ఇచ్చాడో దాన్ని ఏమీ ఆశించకుండా అట్లా ఇచ్చినటువంటి వాడే గురువు. నేను మెటీరియల్స్ నేర్పుతా, 1000 రూపాయలు కట్టు,
ఈ ముందు రోజులో కూర్చుంటే 5,000 కట్టు, ఎక్కువ దూరంగా కూర్చుంటే 1,000 కట్టు. ఈ లఘువులే గురువులు కాదు. మీ అదృష్టం ఏంటంటే సుభాష్ పత్రి లాంటి సార్ వాళ్ళకి గోళ లేవు. ఎంతసేపు కదా ధ్యానం గోళ, ధ్యానం 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 ధ్యానం. కర్త కర్మ క్రియ ధ్యానమే. రాత్రి నిద్రపోయినా ధ్యానమే, లేచినా ధ్యానమే. చూడండి కరెంట్ పోయింది అని ధ్యానం అన్నారు. కరెంట్ పోయినా ధ్యానమే, కరెంట్ వచ్చినా ధ్యానమే. రాత్రి కూడా ఆకలేస్తున్నా ధ్యానమే, ఏదైనా ధ్యానమే. అది చాలా గొప్ప ప్రాక్టీస్. సో 12 గంటల టైము రోజు మొత్తం మీద బిట్వీన్ 12 and 1 o'clock ప్రతిరోజులో మనకి 4 టైమ్స్ ఉంటాయి. ఉదయం 6 గంటలు, మధ్యాహ్నం 12 గంటలు, సాయంకాలం 6 గంటలు, రాత్రి 12 గంటలు. రాత్రి సంగతి మర్చిపోండి మీరు. అప్పుడు నిద్రపోండి హాయిగా. అప్పుడు మీకు నేను చెప్పట్లే, అప్పుడు నిద్రపోండి. కానీ ధ్యానానికి ద బెస్ట్ టైం 6 గంటల మార్నింగ్ సూర్యోదయం, నడినెత్తిన సూర్యుడు ఉంటాడు. మధ్యాహ్నం 12 గంటలకి సన్సెట్ టైం, సంధ్యా సమయం ఈవినింగ్ 6 o'clock. రాత్రి సంగతి నేను చెప్పట్లే, అది ఎప్పుడు చెప్పుకుందాం, దానికి వేరే లెక్కలు ఉంటాయి. సో మనం 12 గంటలు దాటున్నాం కాబట్టి ఇది చాలా బెస్ట్ టైం ఎనీ ప్రాక్టీస్కి. ఇప్పుడు మీకు నేను ప్రాక్టీస్ మీద నేను చేయొచ్చును, కానీ ఒక హింట్ ఇస్తానంటే వ్యాస పౌర్ణిమ కాబట్టి వ్యాసుడిని మించినటువంటి గురువు ప్రపంచంలో ఉండే అవకాశం లేదు. వ్యాసుడిని మించాలంటే గురువుకి ఎవరు ఉండాలి? కృష్ణం వందే జగద్గురు, ఆయనే. ఆయన అంశ ఈయన కాదండి అన్నారనుకోండి, దత్తాత్రేయుడు ఆది గురువు. మొట్టమొదట ఆయన 3 తలకాయలే, త్రిమూర్త్యాత్మకమైనటువంటి వాడు దత్తాత్రేయుడు. లేదు జ్ఞానదేవత హయగ్రీవుడు, జగద్గురువు మైత్రేయులు వారు, ప్రభువు సనత్ కుమారులు వారు. లేదు వెనక చూస్తాం, ఎవరున్నారు వెనక? ఎవరున్నారు? లహరి బాబాజీ మహాశయుడు కానీ పూర్తిగా భూమి మీద పడుకొచ్చాడు. సో ఎందరు మహాత్ములు ఒక సాధన మార్గాన్ని ఇచ్చి ఉన్నారు. కొన్ని మనం చెప్పవచ్చు, కొన్ని మనం చెప్పడానికి వీలు. కానీ సుభాష్ పత్రిజీ గ్రూప్లో అదృష్టం ఏంటంటే అన్నిటిలోకి ఏ ధ్యాన మార్గం అనేటటువంటి చాలా సహజంగా ఉంటుంది, న్యాచురల్గా ఉంటుంది. అది శ్వాసల మీద చేస్తారు. అంతవరకు ఆయన మీకు చెప్పారు, మీరు చేసుకుంటున్నారు, మంచి అనుభవాలు, జీవితంలో మంచి మార్పులు. సో దాని నుంచి మిమ్మల్ని నేను డివేట్ చేయడం నా ఉద్దేశం కాదు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఒక ముఖం చెప్పాడు, నా బుద్ధి భేదం జరిగే. ఎవరితో అన్నా మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళ మార్గంలో ఉన్నప్పుడు నా బుద్ధి భేదం జరిగేదంటే బుద్ధి భేదాన్ని కలిగించవద్దు అని చెప్పాడు. ఎవరు ఏ మార్గంలో వెళ్తుంటే ఆ మార్గానికి సంబంధించి వాళ్ళకి కొంచెం హ్యాపీగా ముందుకెళ్ళడానికి కావాల్సినటువంటి మార్గం ప్రతిపాదన చేయాలి తప్ప నీకు తెలిసిన మార్గాలను ప్రతిపాదన చేయడం కాదు. నా బుద్ధి భేదం జరిగే, బుద్ధి భేదం కలిగించవద్దు అని చెప్పి. సో నాకు తెలిసిన విషయాలు నేను మీకు చెప్పాలనుకోవట్లేదు. మీకు తెలిసిన విషయాల్లో వచ్చి కొంచెం లోతుల్లో చెప్తాను. గరుకుమంతుడు తాలూకు కథ మీరు వినుంటారా? ఉదాహరణ ఎప్పుడన్నా గరుకుమంతుడి పేరు విన్నారనుకోండి, వింటారు కదా. గరుకుమంతుడు అంటే ఎవరు? విష్ణుమూర్తి తాలూకు వాహనం, అంతే కదా, అది వింటారు కదా. గరుకుమంతుడి వెహికల్ ఏంటి? గరుకుమంతుడికి వెహికల్ విమానం కాదు, విష్ణుమూర్తి వాహనమే గరుకుమంతుడు. విష్ణుమూర్తి గరుకుమంతుడు రెక్కలెక్కే వెళ్తాడు ఆయన. ఈ గరుకుమంతుడు అంటే ఎవరు? సార్ అంతా వద్దు, చాలా పెద్ద కథ పక్కన పెడతాను. ఈ గరుకుమంతుడే 2 రెక్కలు ఉంటాయి. సుపర్ణుడు అంటే మంచి రెక్కలు కలవాడు అని అర్థం. సుపర్ణుడు, సు అంటే మంచి, పర్ణం అంటే రెక్కలు. గరుకుమంతుడు సుపర్ణుడు, మంచి రెక్కలు కలవాడు. 2 రెక్కలు ఉంటాయి. ఒక రెక్కేమో ఉచ్ఛ్వాసం, రెండవ రెక్కేమో నిశ్వాసం.
గరుకుమంతులు రెండు గంటలే, ఒకటేమో ఉచ్ఛ్వాసము, రెండోది నిశ్వాసం. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అనేటటువంటి గరుకుమంతులు ఎవరైతే ఉచ్ఛ్వాస నిశ్వాసాల మీద మనస్సుని పెట్టడం కాదు, ఎలాగో మనసు పెట్టే ప్రయత్నం మనం చేస్తున్నాం, మనసు పెట్టే ప్రయత్నం చేయాలి, ఉచ్ఛ్వాస నిశ్వాసాలని గమనించుకుంటూ ఉండాలి. తర్వాత కాలక్రమంలో ఉచ్ఛ్వాస నిశ్వాసాల మీద మనం ఏం పెడతాం, మనసులో కదా పెడతాం. ఉచ్ఛ్వాస నిశ్వాసం గమనించాలి అంటే దీంతో గమనిస్తాను, మీరు మనసుతోనే గమనించాలి కదా. అట్లాగా ఉచ్ఛ్వాస నిశ్వాసంతో మీరు సంసారం అన్నమాట. మనకి ప్రతిరోజు ఉచ్ఛ్వాసము నిశ్వాసము దాని మీద మనసు పెడుతున్నప్పుడు అదృష్టం బాగుంటే ఎప్పుడో మొట్టమొదటి మనస్సుకి ఆ శ్వాసలతో స్నేహం ఏర్పడుతుంది. స్నేహం ఏర్పడుతుంది. పత్రిసారు ఏ మాత్రం టైం దొరికినా సోదరుడు అంతే కదా, కరెంట్ పోయింది ధ్యానం చేయండి, ఇట్స్ వెరీ గుడ్ ప్రాక్టీస్. అది ఇంట్లో కూడా మనం చేయొచ్చు, దాని కరెంటే పోకర్లా, ఎప్పుడు టైం దొరికినా మనం చేయొచ్చు. ఇది తెలుసా, ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటి తెలుసా, ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో మనకి ఫ్రెండ్షిప్ జరగాలి, స్నేహం ఏర్పడాలి. ఉచ్ఛ్వాస నిశ్వాసం మనకి టైం ఖాళీగా దొరికిందండి, ఏం చేస్తాం, ఫ్రెండ్కి ఫోన్ చేస్తాం చేయమని. ఆఫీసులో పనిచేస్తూ మధ్యలో టైం దొరికిందండి, ఇంటికి ఫోన్ చేస్తారా చేయండి. బస్సులో వెళ్ళిపోతున్నారండి మీరు, కాస్త టైం దొరికిందండి, శబ్దాలు లేవండి, వెంటనే మీ ఆవిడకో మీ ఆయనకో మీ పిల్లలకో ఫ్రెండ్స్కో మీరు ఫోన్ చేస్తారా, ఫోన్ చేయాలి. ఎవరికి మీరు ఫోన్ చేస్తారు, ఎవరితో మీకు మంచి స్నేహం శత్రువుకి మీరు ఫోన్ చేస్తారా, ఎవరికైతే మీతో మీకు పడదో వాళ్ళకి మీరు ఫోన్ చేసి తలగొప్పుతారు కదా. ఎవరితో మీరు బాగా ఫ్రెండ్షిప్గా ఉంటారు, ఎవరితో బాగా మీరు స్నేహంగా ఉంటారు, ఎవరితో మాట్లాడితే మీకు చాలా హాయిగా ఉంటుందో వాళ్ళకే కదా మీరు ఫోన్ చేస్తారు, అవునా కదా. దాన్ని ఎట్లా మార్చుతారు యోగులు అంటే, నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు ఎవరితో మాట్లాడితే నీకు హాయిగా ఉంటుందో వాళ్ళతో ఫోన్లో ఎలాగైతే మాట్లాడతామో కాసేపు నీ ఖాళీగా దొరికితే ఎవరితోనో పైకి మాట్లాడే బదులు కళ్ళు మూసుకుని లోపల శ్వాస జరుగుతున్నాయి కదా, మీరు చేయట్లేదు కదా, నేను చేయట్లేదు మీరు చేయట్లేదు, శ్వాసలు జరుగుతున్నాయి. దాన్ని ఏమంటారు తెలుసా మీకు, శ్వాసలు నేను చేయట్లేదు మీరు చేయట్లేదు, ఎవరు చేయట్లేదు, అవి జరుగుతున్నాయి. దాన్ని ఏమంటారు తెలుసా మీకు, దానికి ఒక పేరుంది, అజప మంత్రం అంటారు. అజప, జపం అంటే జపం చేయడం మంత్రాన్ని. ఈ మంత్రం పేరేంటి, అజప అంటే మంత్రం మీరు చేయట్లేదు కానీ అది జరుగుతున్నది. జపం చేయడం అంటే మంత్రాన్ని మనం చేయటం. అజప అంటే మంత్రాన్ని మనం చేయట్లేదు కానీ అది జరుగుతుంది. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు మనకి తెలియకుండా మనలో ఉన్నటువంటి వాడు, మనలో ఉండి గాలి పీల్చుకున్నటువంటి వాడు, మనలో ఉండి మాట్లాడుతున్నటువంటి వాడు, మనలో ఉండి ఆహారం తీసుకున్నటువంటి వాడు, మనలో ఉండి ఆహారాన్ని జీర్ణం చేసుకుంటున్నటువంటి వాడు, మనలో ఉండి కంటి ద్వారా చూస్తున్నటువంటి వాడు, మనలో ఉండి చెవి ద్వారా వింటున్నటువంటి వాడు, ఎవడైతే మనలో ఉన్నాడో వాడే లోపల కూర్చుని ఈ సోహం 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 అనేటటువంటిది అజప మంత్రాన్ని ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా వాడు చేస్తున్నాడు. మనం చేయట్లేదు. మనం చేస్తే ఒక నిమిషంలో మనం చచ్చి ఉంటున్నాం. అదేనా, గుండె కొట్టుకోవడం మన చేతుల్లో ఉండి, శ్వాసలు చేయడం మన చేతుల్లో ఉండి, ఏదైనా కానీ మన చేతుల్లో ఉంటే మనందరం కూడా 5 నిమిషాల్లో పట్టాలి. లోపల ఎవడో ఒకడు ఉన్నాడు, ఆయన ఉచ్ఛ్వాస శ్వాసాలు చేస్తున్నాడు, ఆయన హృదయ స్పందనలు చేస్తున్నాడు, ఆయన మన చెవి ద్వారా వింటున్నాడు, ఆయన మన ద్వారా మాట్లాడుతున్నాడు, ఆయన మన ద్వారా చూస్తున్నాడు. నేను మీ మెడిటేషన్లో నెక్స్ట్ డైమెన్షన్ చెప్తున్నాను, బాగా మనం పట్టించుకోండి. మీరు ఏ ధ్యానం చేస్తున్నారో ఆ ధ్యానానికి పరమావధి నేను చెప్తున్నాను, బాగా మనం పట్టించుకోండి. శ్వాసల మీద మనస్సు పట్టడంతో సరిపోదు, దట్ ఈస్ నాట్ ద ఫైనల్ గోల్.
దట్ ఈస్ నాట్ అట్ ఆల్ ద ఫైనల్ గోల్. శ్వాసల మీద ధ్యానం చేయండి, శ్వాసల మీద మనసు పెట్టండి, శ్వాసలను గమనించడం అనేది ఫైనల్ గోల్ కాదు. దట్ ఈస్ ఎ వే టు గో సమ్వేర్ ఎల్స్. అది ద్వారమందు తలుపు తెరవడం గురించి మీరు శ్వాసల మీద ధ్యాస పెడుతున్నారు. ఆ వెనక్కి ఏదో ఉంది, అది శ్వాసల మీద ధ్యాసకి పరమావధి. ఇది వెహికల్ అంటే ఇది. ఇట్లా కొంతకాలం మీరు శ్వాసల మీద ధ్యాస పెడుతూ శ్వాసలు గమనించుకు కూర్చున్నప్పుడు మొట్టమొదటి మనకి శ్వాసలతో స్నేహం ఏర్పడుతుంది. వాళ్ళతో వాళ్ళతో స్నేహం ఏర్పడే బదులు దేనివల్ల మనం బతుకుతున్నాము, దేనివల్ల మనం జీవిస్తున్నాము, ఏది ప్రకృతి సహజమో, ఏది మనతో పాటు దిగొచ్చిందో, ఏది దిగొస్తే మన శరీరం వచ్చిందో, ఏది మన శరీరాన్ని ధరించి ఉన్నదో, ఈ పాయింట్ మీకు అర్థమవుతుందా? నేను మాట్లాడుతున్న పాయింట్, ఏది మన శరీరాన్ని ధరించి ఉన్నదో. నేను శరీరంలో ఉందో అని చెప్పట్లేదు, మా శరీరంలో ఆత్మ ఉంది అని నేను చెప్పట్లేదు, అది కరెక్ట్ స్టేట్మెంట్ కాదు. మా శరీరంలో ఒక ఆత్మ ఉంది, మన శరీరంలో ఒక జీవుడు ఉన్నాడు, అది కరెక్ట్ స్టేట్మెంట్ కాదు. ఆ జీవుడు ఈ శరీరాన్ని ధరించి ఉన్నాడు స్టేట్. ధ్యానంలో ఇది మీకు ఖచ్చితంగా ఎస్టాబ్లిష్ కావాలి. నాలో ఒక ఆత్మ ఉంది, కుదరదు. ఆత్మ ఈ శరీరాన్ని ధరించి వచ్చింది, ఇది ధ్యానం. ఆ ధరించి వచ్చిన ఆత్మ ఎక్కడ ఉన్నది? నీలోనే ఉన్నది. నువ్వు తెలుసుకోవాల్సిందే దాన్ని. అదే నువ్వు ఏదో తెలుసుకోవద్దు, నువ్వేంటో తెలుసుకో. అదే రావణ మహర్షి పోయామాయి ఈజీ కాదు. దానికి మార్గంగా శ్వాసల మీద ధ్యాస పెట్టారు. పర్ఫెక్ట్ వే. ఈ శ్వాసంతో మీకు స్నేహం ఏర్పడినప్పుడు ఖాళీ సమయంలో ఎవరితోనో ఫోన్లో మాట్లాడే బదులు మనం ఏం చేస్తాం తెలుసా? ఖాళీ దొరకగానే కాళ్ళు మూసుకుని ఒకసారి శ్వాసల మీదకి వెళ్ళిపోతాం. యూ ఫీల్ కంఫర్టబుల్. కంఫర్టబుల్గా ఫీల్ కాకుండా ఈ ధ్యాన మార్గంలో మీరు కంఫర్టబుల్గా ఫీల్ కాకుండా ఎవరికైనా కుర్చీలో కూర్చుని నా క్లోజ్ యువర్ ఐస్, శ్వాసల మీద ధ్యాస అనగానే కళ్ళు మూసుకుని మళ్ళా అమ్మయ్య అయిపోయింది రానుకుంటే కుదరదు. యూ షుడ్ బి కంఫర్టబుల్ విత్ దిస్ ప్రాక్టీస్. టైం దొరకగానే ఎట్లాగైతే మేము ఎవరికో ఫ్రెండ్కి ఫోన్ చేస్తామో అట్లా కళ్ళు మూసుకోగానే ఆటోమేటిక్గా అప్రయత్నంగా శ్వాసల మీద మనసు వెళ్ళిపోతే ఆ శ్వాసలకి అంటే లోపల గరుకుమంతుడికి ఎవరైనా శ్వాసలు ఎవరైనా సూపర్ అనే గరుకుమంతుడు, ఆ గరుకుమంతుడికి మనకి మధ్య స్నేహాలు. గరుకుమంతుడు ఎప్పుడూ కూడా గోధుముఖంగానే ప్రయాణం చేస్తాడు, కింద పట్టు చేస్తాడు. ఆయన దింపాలంటే దేవతలందరూ ప్రార్థన చేసి నాయన ఎప్పుడు ఆ పైనే ఉంటావా, కాస్త రారా బాబు కిందకి అని దింపాల్సి వస్తుంది. మీరు నమ్మలేనటువంటి విషయం చెప్పనా, అందరికీ విష్ణుమూర్తి వరం ఇస్తాడు. అందరికీ విష్ణుమూర్తి, మీరు పురాణం చదువుకుంటే విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యి అందరికీ విష్ణుమూర్తి వరాలు ఇస్తాడు. కానీ గరుత్మంతుడు విష్ణుమూర్తికి వరం ఇచ్చాడు. భారతం చదివితే మీకు తెలుస్తుంది. గరుత్మంతుడు వచ్చిన తర్వాత అందరు దానిలో గరుత్మంతుడిని ప్రార్థన చేస్తుంటే విష్ణువు కూడా వస్తాడు. గరుత్మంతుడు విష్ణువు పక్క చూసి, గరుత్మంతుడు విష్ణువు పక్క చూసి విష్ణుమూర్తిని నీకేం కావాలో అడగంటాడు. విష్ణుమూర్తిని గరుత్మంతుడు అడిగాడు నీకేం కావాలో అడగంటాడు. విష్ణువు ఏమంటాడు తెలుసా, నాకు ఏ వద్దు కానీ ఎప్పుడూ కూడా నువ్వు నాకు వాహనంగా ఉండు అని విష్ణుమూర్తి గరుత్మంతుడిని అడుగుతాడు. నీకేం కావాలో కోరుకో అని చెప్పి గరుత్మంతుడు అడిగితే విష్ణుమూర్తి నాకు కాస్త వాహనంగా ఉంటావా అంటే ఎస్ సాక్ష్యం అంటే అది గరుత్మంతుడి పొజిషన్. యోగంలో ఉండే హైయెస్ట్ పాయింట్స్ ఆంజనేయుడు, యోగంలో ఉండే హైయెస్ట్ పాయింట్ గరుత్మంతుడు. పురాణంలో ఉండే యోగం కానీ తెలుసుకునేటటువంటి ఇంట్రెస్ట్ లేకుంటే వాళ్ళందరూ హైయెస్ట్ పాయింట్స్ మనలో కాదు. నేను మీకు చక్కగా రామాయణంలో నుంచి ఒక యోగ రహస్యం చెప్తాను. రావణాసురుడు సీతను ఎత్తుకెళ్ళిపోయాడు.
లంకలో పెట్టాడు. శ్రీలంక కాదు, ఆ లంక ఇప్పుడు లేదు. ఎవరైనా శ్రీలంక పోయి ఆ సీత చెప్తారు, ఇదే సీత ఇక్కడే స్నానం చేస్తుంది, ఇది అవన్నీ అబద్ధం. ఆ లంక ఎప్పుడో పోయింది. లంక అంటే భూమధ్యరేఖ మీద ఉండేటువంటి ఒక దీవి, అది ఎప్పుడో నాగరంలో కలిసిపోయింది. ఈ శ్రీలంక ఆ లంక. సో ఆంజనేయుడు సీతాదేవిని రావణాసు దిగిపోయాడు. రాముడు అక్కడే ఉన్నాడు. ఆంజనేయుడిని పిలిచి రాముడు చెప్పాడు, సీతను వెతికి తీసుకురా అని చెప్పాడు. అందరూ వానరులు వెళ్ళారు. ఎవరికి కూడా రాముడు ఆ సీత ఉంగరాన్ని చూడమని ఎవరికి ఇవ్వాల. అందరూ వెళ్ళారు. ఆంజనేయుడికి ఇచ్చారు. సీత కనిపిస్తే ఈ ఇవ్వు గుర్తుపడుతుంది అని చెప్పించాడు. ఆంజనేయుడు సముద్రాన్ని దాటి, సముద్రం అది గుర్తుపెట్టుకోండి, వర్డ్ అంటే వాటర్, ఆ సముద్రాన్ని దాటి ఎక్కడో సముద్రం కావుతున్నటువంటి ఆ శ్రీలంకకి శ్రీలంక లంకాపట్నానికి వెళ్ళి సీతను చూస్తాడు. సీతను చూసిన తర్వాత ఆంజనేయుడు అంటాడు, అమ్మ నా భుజం ఎక్కేసి నా భుజాల మీద కూర్చోమ్మా, తీసుకెళ్ళి నేను వదిలిపెడతా రాముడి దగ్గర అంటాడు. మనమైతే భుజం ఎక్కేస్తాం. ఎందుకంటే రావణాసుడితో ఎవడ బాధలు పడతాడు. ఆంజనేయుడు వచ్చాడు కదా, ఆయన భుజం ఎక్కి కూర్చుంటే తిన్నగా లంక వెళ్ళిపోవచ్చు, అయోధ్యకి వెళ్ళిపోవచ్చు అని చెప్పి భుజం ఎక్కేస్తాం. మనమైతే ఆడి నో అన్నది, నేను నీతో రాకూడదు, రాముడికి అది ఇన్సల్ట్, అది నువ్వే రాముడికి చెప్పు అని చెప్పి రాముడికి ఆయన చెప్తాడు. రాముడు వస్తాడు, తీసుకెళ్ళి మళ్ళా రాముడు రావణాసుడిని చెప్పి సీతాదేవిని తీసుకెళ్ళి అయోధ్యకి వెళ్తాడు. తర్వాత ఇది జీవుడి తాలూకు ప్రజ్ఞ. అంటే భగవంతుడు సృష్టిలోకి దిగొచ్చిన తర్వాత ఈ పరమాత్మ చైతన్యంలో పరమాత్మలోంచి ప్రకృతి పుట్టిన తర్వాత, అంటే సృష్టిలోంచి ప్రకృతి ఆయన కన్నా వేరుగా దిగొచ్చిన తర్వాత స్టెప్ బై స్టెప్ అలా వచ్చి గ్లాస్ అంటే భౌతిక పదార్థంగా అది ప్రకృతిగా మారింది. అందుకే సీతాదేవి దున్నుతూ ఉంటే ఆ నాగలికి తగిలి దొరికిందని చెప్తారు. అంటే భూతత్వంలోంచి పుట్టింది సీతాదేవి. పెద్ద యోగం కదా, నాగలి చాలా దొరికింది సీతాదేవి, భూతత్వంలో దొరికింది. రాముడు అనేటువంటి నీల మేఘశ్యాముడు ఆయన వర్షిస్తే ఈ భూమి పులకిచ్చి మొక్కలు బయలుస్తాయి. ఆంజనేయుడి శిష్యుడు రాముడికి ఆయన ఏం చేశాడు, సంధానం ఇక్కడున్నవాడు కింద దిగండి, అమ్మవారైన ప్రకృతి ఎక్కడుందో ఆయన గమనించి పురుషుడు ఉత్తముడైనటువంటి రాముడి దగ్గరికి వెళ్ళి ప్రకృతి ఉందని చెప్పి ఆ ప్రజ్ఞని కిందకి తీసుకొచ్చి మళ్ళా ఈ ప్రకృతిని మళ్ళా తనలోకి లయం చేసుకునేటటువంటి ఒక యోగ ప్రక్రియ రామాయణంలో ఆంజనేయుడు, రాముడు, సీత అని చెప్తారు. రామాయణంలో సుందరకాండ అని ఒక భాగం ఉంటుంది. ఆ సుందరకాండ మంత్రమంతా మంత్రయోగ సాధనే, మంత్రము యోగం. దానికి విప్పి చెప్పేవాడు కావాలి, ఆ సాధన మాత్రం కావాలి. అసలు పక్కన పెట్టి జస్ట్ నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానంతే, నేను లోతుల్లోకి వెళ్ళట్లేదు. ఉత్తినే రాముడు, సీత, కృష్ణుడు, ఆంజనేయుడు అంటే హారతి ఇచ్చి వాళ్ళ కళ్ళు మండిపోయేలాగా హారతి ఇచ్చేస్తే రాదు, కొబ్బరికాయలు కొడితే రాదు. అందులో అంతరార్థాలు యోగ సంకేతాలు తెలుసుకోవాలి. ఒక హింట్ ఇస్తున్నాను నీకైతే, నేను ఆ లోతుల్లోకి వెళ్ళట్లేదు. గరుత్మంతుడి దగ్గరికి వస్తా. గరుత్మంతుడు విష్ణుమూర్తికే వరం ఇచ్చినటువంటి వాడు సుమా తెలుసు. ఈ గరుత్మంతుడు రెక్కల మీద వెళ్తాడు. ఆ 2 రెక్కలే ఉచ్ఛ్వాస నిశ్వాసం. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా మాత్రమే మనస్సు శ్వాసల్లో లయం అవుతుంది. ముందు ఏం చెప్పాను మీకు, శ్వాసంతో స్నేహం తెచ్చుకుంటుంది. ఆ శ్వాసంతో ఎక్కువ స్నేహం తెచ్చుకునేలాగా మనం ప్రయత్నించాలి. అందుకే మాట్లాడితే పిరమిడ్ గ్రూప్లో మాట్లాడితే కళ్ళు మూసుకుని శ్వాసలు చేస్తా అంటారు పత్రిజీ. అంటే మ్యాక్సిమం టైం ఎప్పుడు వీలైతే అప్పుడు
మనకన్నా బయట ఉండే ప్రపంచంతో కాకుండా మన లోపల ఉండే ప్రపంచం ఏదైతే ఉందో దాని పక్క అంతర్ముఖంగా మారినప్పుడు నీ స్నేహం బాహ్య ప్రపంచంలో నుంచి అంతర్ప్రపంచంలోకి వస్తుంది. లలితాశాస్త్రం మీకు వచ్చి ఉంటుంది కదా, వచ్చా లలితాశాస్త్రం చదువుకుంటారని. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. బహిర్ముఖ సుదుర్లభ, బహిర్ముఖంగా దుర్లభమైనటువంటిది. అంతర్ముఖ సమారాధ్య, అంతర్ముఖంగా మాత్రమే ఆమెను ఆరాధించాలి. బహిర్ముఖంగా ఆరాధించే సుదుర్లభ, కుదరదు, ఆరాధన కుదరదు. సో గరుత్మంతుడు రెక్కలు దాటేవనుకోండి, ఆయన పైన ఎవరున్నాడు? విష్ణువే ఉన్నాడు. సో విష్ణు మళ్ళీ ఎలా ఉన్నాడు? జీవుడి రూపంగా, ఆత్మరూపంగా, పరమాత్మ ఆయన దిగి వచ్చినప్పుడు, మళ్ళాకి వచ్చినప్పుడు ఆత్మస్వరూపంగా విష్ణువుగా అనుకున్నాడు. లక్ష్మి విష్ణువు ఇక్కడ ఉంటారు మనకి. శివుడు పార్వతి ఇక్కడ ఉంటారు. వాళ్ళ క్వార్టర్స్ ఉంటాయి. మనలో ఈ వెన్నుముక అంపట ఈ 33 వెంట్రుకలు ఉంటాయి కదా మీకు. వెంట్రుకల దగ్గర ఏమంటారు? ఈ వెన్నుముకంట పూసలు అంటారు కదా. ఈ 33 పూసలు ఉంటాయి వెన్నుముకంట. ఈ 33 పూసలో కూడా మన దేవతలకి క్వార్టర్స్ అది. ఏ దేవత అనుగ్రహం బాగుంటే అక్కడ పూస బలంగా బాగుంటుంది. ఏ దేవత అనుగ్రహం లేకపోతే ఆ పూస కొంచెం బలంగా లేక బ్యాక్ పెయిన్ అనేది వస్తుంటుంది. అందుకని గారు ఈ వెజిబ్రా అంతా కూడా మనకి దేవత తాలూకు క్వార్టర్స్ అది. ఇది శివపార్వతుల తాలూకు క్వార్టర్, ఇది లక్ష్మీనారాయణ తాలూకు క్వార్టర్ ఇది. అట్లాగే అందరికీ మనలో కేంద్రాలు ఉన్నాయి. ఏ దేవత అనుగ్రహం కావాలంటే సాగరంలో ఆ కేంద్రం దగ్గర ఒక రకమైనటువంటి సాధన అనేది చేసుకుంటుంటే అది దొరుకుతుంటుంది. నేను నా జీవితంలో ఏం చేశాను తెలుసా? ఈ శ్వాసంతో కూడినటువంటి ధ్యానం ఏదైతే ఉందో దాన్ని నేను నా పర్సనల్ లైఫ్లో, నా గ్రూప్స్లో ఈ శ్వాసలతో కూడినటువంటి ధ్యానాన్ని ఏదైతే మంత్ర మార్గంలో, తంత్ర మార్గంలో, ఈ షట్చక్రాల్లో వాటిల్లో కొన్ని ప్రక్రియలు పెట్టారో నేను దాన్ని మార్చుకుని నా గ్రూప్ వరకు నేను ఏం చేస్తున్నానంటే శ్వాసంతో కూడినటువంటి ఆ ధ్యానాన్ని షట్చక్రాలను కూడా అనుసంధానం చేసుకుని ఉత్తమమైన గురువు దగ్గర నేను శిష్యులకు చేశాను కాబట్టి, నా చిన్నతనం నుంచి నా 20వ సంవత్సరం వయసు చేశాను కాబట్టి దాన్ని ఓంకారాన్ని దాన్ని ఇంక్లూడ్ చేస్తున్నారే. నాదం అందులో సృష్టి మొత్తం ఓంకారంలో నుంచి పుడుతుంది. సృష్టి మొత్తం ఓంకారంలో వెళ్ళిపోతుంటుంది. ఓంకారం తప్ప సృష్టిలోకి ఏమీ ఉండదు. ప్రతి గ్రహం దగ్గర ప్రతి అణువు ఓంకారంతో స్పందిస్తూ ఉంటుంది. మన శరీరంలో కానీ శరీరం బయట కానీ ఆ ఓంకారాన్ని, ఈ శ్వాసల్ని అనుసంధానం చేసుకుని ఒక న్యాస ప్రజ్ఞ సాధించుకుని ఈ ప్రోగ్రాంలో జీవేట్ కాకుండా నేను ఒక ప్రక్రియ తయారు చేస్తున్నాను. ఆ ప్రక్రియ నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీకు నేను చెప్పదలసిన విషయం ఏంటంటే ఏ ధ్యానం అయితే ఏదైతే మీరు చేస్తున్నారో అది చాలా చిన్నది కాదు సుమా, చాలా పెద్దది. కానీ శ్వాసల మీద జాస్తో ఆగిపోకండి. మనోలయం కావాలి. అక్కడ మనస్సు శ్వాసల్లో లయం కావాలి. టెక్నికల్ వర్డ్ ఏంటి? మనోలయం. స్నేహం బాగా కుదిరిన తర్వాత మనస్సు శ్వాసలో లయం అయిపోతుంది. మనస్సు లయం కానిదే మనస్సుకి పైన ఉండేటటువంటి బుద్ధి లోకాల్లో కానీ, విజ్ఞానమయ లోకాల్లో కానీ, ఆనందమయ లోకాల్లో కానీ మనకి ప్రవేశం రాదు. మనస్సు ఎప్పుడు కూడా అన్నింటినీ రెండుగా చూపిస్తుంది. లైక్స్ అండ్ డిస్లైక్స్, ఇష్టం ఉండడం, ఇష్టం లేకపోవడం ఉంటుంది. మనకి నచ్చడం, నచ్చకపోవడం ఉంటుంది. మనసు మంతకాలం బంధం ఉంటుంది. మనస్సు లైవ్ అయిపోవాలి. అక్కడ దాకా శ్వాసల మీద జాస్తో మీరు ముందుకెళ్ళాలి. ఒక్కసారి మనసు లైవ్ అయిన తర్వాత వెనకొండ విష్ణుమూర్తి నాడు చూసారా, ఆయన ఛాంబర్లోకి మనకి ప్రవేశం లేదు. అక్కడ దాకా ఈ ఛాంబర్లోకి తీసుకెళ్తుంది. ఎవరైనా మధ్యలో ఈ ధ్యాన ప్రక్రియలో మధ్యలో వినిపిస్తూ ఉంటాయి, కనిపిస్తూ ఉంటాయి, అనిపిస్తూ ఉంటాయి. ఏమో అనిపిస్తూ ఉంటే ఇంట్యూషన్ అంటాం, కనిపిస్తూ ఉంటే దివ్య దర్శనం అంటాం, వినిపిస్తూ ఉంటే దూరశ్రవణం అంటాం. ఇది జరుగుతుంటాయి. అక్కడ ఎవరు ఆగిపోవాలి సుమారు మాత్రం మీకు క్రాస్ అవ్వచ్చు. అక్కడ ఎవరు ఆగిపోవాలి. దాని మీద ఎక్కువ దృష్టి పెట్టవాలి. అది మన ఫైనల్ గోల్ కాదు.
విజయవాడలో బయలుదేరాము, మద్రాసు వెళ్ళాలి మీరు, మధ్యలో ఒంగోలు వస్తుంది, నెల్లూరు వస్తుంది, మంచిగా సమోసాలో లేకపోతే అమ్ముతూ ఉంటారు, ఆకలి వేస్తుంది, స్టేషన్లో దిగుతాము, ఇడ్లీలో ఏదో తింటాము, టీ తాగుతాము, అక్కడ కూర్చుని పోగానే మళ్ళీ ట్రైన్ ఎక్కుతాము, ట్రైన్ ఎక్కిన తర్వాత మళ్ళీ స్టేషన్ వస్తుంది, దిగుతాము, ఒక కొబ్బరి కొనాలి నీళ్ళు తాగుతాము, అక్కడ కూర్చుని పోగా ఎక్కడ దాకా మనం వెళ్ళిపోతాం, మనం మద్రాసు వరకు వెళ్ళిపోవాలి. ఈ శ్వాసతో కూడిన ధ్యాన ప్రక్రియల్లో అనుభవాలు ఏమన్నా మీకు వస్తున్నప్పుడు అనుభవం చూడండి, యాక్సెప్ట్ చేయండి, హ్యాపీగా ఉండండి. మంచి వెలుగు కనిపించింది, నాకు ఏదో మంచిది ఏదో కనిపించింది, ఏదో దర్శనం జరిగింది అనుకోండి, ఆనందించండి. అక్కడ మాత్రం ఆగిపోవాలి. మీ జర్నీ చాలా ముందుకుంది. ఈ గరుకుముద్ర రెక్కలు దాటి ఈ గరుకుముద్ర వాహనం విష్ణువు దొడలో ఉన్నాడు. ఆ విష్ణు లోకంలో వెళ్ళాల్సినటువంటి ప్రజ్ఞ ఉంది. విష్ణు లోకం ఫైనల్ లోకం కాదు, ఇంకా పైన చాలా లోకాలు ఉన్నాయి. అక్కడ వెళ్ళాలంటే ఎంత జర్నీ చేయాలి. కాబట్టి నేను ఈ మధ్యాహ్నం కూడా మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, మనకి పూర్వజన్మ సుకృతం వల్ల, పూర్వజన్మ అదృష్టం వల్ల, మన అదృష్టం వల్ల, మన తల్లిదండ్రులు వాళ్ళ అదృష్టం వల్ల ఆ సద్గురువు దొరికాడు. పిచ్చి పిచ్చి ధ్యానాలు, పిచ్చి మంత్రాలు కాకుండా ఒక మంచి యోగ మార్గాన్ని, ఒక మంచి ధ్యాన మార్గాన్ని మనకు అందించాడు. అది మనల్ని చాలా చాలా దూరం తీసుకెళ్ళి, చాలా దూరం తీసుకెళ్ళి, చాలా దూరం తీసుకెళ్తాం. ఇవాళ నేను మీకు మీ మైండ్స్ మీద ఇది ఇంప్రెస్ తెలుసుకున్నానండి. శ్వాసల మీద ధ్యాస అక్కడ ఆగిపోకండి. శ్వాసంతో స్నేహాన్ని పనికొస్తుంది, ధ్యాస శ్వాసంలో స్నేహాన్ని పనికొస్తుంది. అక్కడ మనస్సు లైవ్ కావాలి. శ్వాసలో మనస్సు లైవ్ అనేది ఎప్పుడు తెలుస్తుంది తెలుసా మీకు? ఎప్పుడు తెలుస్తుంది తెలుసా? ఎప్పుడన్నా మీకు సడన్గా టైం దొరికితే మీకు తెలియకుండా శ్వాసలు అప్రయత్నంగా, మీ మనస్సు అప్రయత్నంగా శ్వాసల మీదకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోవాలి కాదు, వెళ్ళిపోతుంది. రాత్రులు మీకు నిద్రలో మెలకు వచ్చింది అనుకోండి, ఏ 2 o'clock 3 o'clock మీకు మెలకు వచ్చింది అనుకోండి, రాత్రులు మీకు మెలకు వచ్చేటప్పటికల్లా మీకేం తెలుస్తుంది తెలుసా? అప్పటికే మీ మనస్సు శ్వాసంతో కలిసినట్టుగా మీకు అనుభవంలోకి వస్తుంది. చెప్తున్నారు, మనం చేయడం కాదు, అది జరగాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ధ్యానం మనం చేయడం కాదు, ధ్యానం జరగాలి. ఉచ్ఛ్వాస నిశ్వాసాల మీద మనం మనసు పెట్టడం కాదు, పెట్టబడాలి. చిన్న చిన్న తేడా. ధ్యానం చేయడం కాదు, ధ్యానం జరగాలి. ఎప్పుడు జరుగుతుంది తెలుసా? పై ప్రపంచంలో ఏదైతే మనం బాగా అట్రాక్ట్ చేస్తారు, గ్లామర్ అంటారు. గ్లామర్ వరల్డ్ ప్రాబ్లం. చాలా గ్లామర్స్ ఉంటాయి మనకి. ఏదో చేసేయాలి, ఏదో సంపాదించేసేయాలి, ఏదో 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 చాలా రకాలైనటువంటి కోరికలు ఉంటాయి. ఈ పెద్ద చిట్టా ఉంటుంది కదా, కోరికల చిట్టా ఉంటుంది కదా, పెద్ద చిట్టా. ఆ చిట్టా నేను ధ్యానం చేస్తున్న కొద్ది అది తగ్గుతూ ఉంటుంది. ఇంకో సంవత్సరం పోయిన తర్వాత ఆ కోరికల చిట్టా కొంచెం తగ్గాలి. చివరికి ఏమవుతుంది తెలుసా? ఏదైనా నీ లిస్టు అంటే లేదు సార్, ఇవయ్యా లిస్టు నీకు కనిపించారు కదా, లిస్ట్ ఇవయ్యా, నేను విష్ణుమూర్తి వచ్చి ఇవయ్యా ఏదైనా కోరుకోవయ్యా అని అడిగితే లేదు సార్. ఇప్పుడు 1 day టైం తీసుకోవాలని అడిగాడు అనుకోండి, 1 day పోయిన తర్వాత వచ్చి ఏం లేదు సార్. ఆ స్టేజ్కి తీసుకెళ్ళాలి ధ్యానం అంటే. ఊరికే పోగేసుకోవడం కాదు, వదిలించుకోవడం ధ్యానం అంటే. దత్తాత్రేయ చరిత్రలో మీకు ఒక మహానుభావుడు కథ ఉంటుంది. దత్తాత్రేయ కనిపించాయని, అరే నేను కనిపించగదా ఏమన్నా కోరుకోవాలని అడుగుతాడు. నువ్వు కనిపించవు కదా చాలంటాడు. ఏదైనా కోరుకోరా మహానుభావ అంటాడు. నాకేం లేవు, నువ్వు కనిపించావు కదా కోరుకోరా బాబు అంటాడు. ఏమిటాడైతే మా తాత ముత్తాతలు చాలా మంది ఉన్నారు, అందులో ఎంతమంది పుణ్యాత్ములు ఎంతమంది పాపములు నాకు తెలియదు, వాళ్ళందరికీ మోక్షము అంటాడు. దత్తాత్రేయుడు అంటాడు, ఆ కుటుంబంలో నువ్వు పుట్టడమే వాళ్ళు మోక్షాన్ని చెప్పారు. లెక్క. ఒక యోగి ఒక కుటుంబంలో పుడితే ఆ యోగి తాలూకు ముందు తరాలు ఉంటాయి చూసారా, వాళ్ళందరూ ఉద్ధరించబడతారండి.
వాడక్కడే ఉద్ధరించబడ్డాడు కాదు, అది యోగం తనకు లెక్క. అప్పుడే అందరూ మోక్షానికి వెళ్ళిపోయారు, నువ్వు ఏ వరం కోరుకోవట్లేదు అంటాడు. ఇంకేమైనా కోరుకో. రాక్షసుడు చెట్టు మీద ఉన్నాడు, వాడే నాకు నీ అడ్రస్ చెప్పాడు, ఎక్కడ దొరుకుతావో. శ్మశానం దత్తాత్రేయుడు కనిపించలేదట. ఆ రాక్షసుడు చెట్టు మీద ఉన్నాడు, ఈయన వెతుక్కుంటున్నాడు. ఆ రాక్షసుడు చెప్పాట, అరే దత్తాత్రేయుడు ఇక్కడ దొరకకుండా శ్మశానాల్లోకి వెళ్ళిపో, అవుతుంది కదా ఆ కుట్టాడని చెప్పాట. ఆ అడ్రస్ పట్టుకెళ్ళాట. వాడు కదా నీ అడ్రస్ చెప్పాడు నాకు, వాడికి మోక్షం అని అడిగాడు. చూడు చెట్టు మీద అన్నాడు. చెట్టు మీద రాక్షసుడు లేడు, వాడు ఎక్కడున్నాడు? స్వర్గంలో ఉన్నాడు. అక్కడి నుంచి పోయి శర్మ నీకున్నాను అన్నాడు. ఎప్పుడైతే రాక్షసుడికి నీతో స్నేహం దొరికిందో అప్పుడే వాడికి మోక్షం వచ్చిందిరా అన్నట్ట. యోగం అంటే చిన్న విషయం కాదండి, అది ఒక మహాబలిలాగా వ్యాపిస్తుంది. ఖండాలు, దేశాలు, ప్రపంచం, భూలోకం, సౌరలోకం, మహర్లోకం, తపోలోకం, చదువులోకం, ఎక్కడికైనా యోగం వ్యాపిస్తుంది. యోగి ఒక్కడే భగవంతుడికి చాలా క్లోజ్, మిగతా వాడు కాదు. అందుకే అర్జునుడు శ్రీకృష్ణుడు యోగి భవార్జున అంటాడు. నువ్వు యోగి కా అర్జున అంటాడు, నువ్వు భక్తుడు కా అని చెప్పలే. యోగి ఒక్కడే ప్రపంచాన్ని శాసించగలడు, యోగి ఒక్కడే ప్రకృతిని శాసించగలడు, యోగి ఒక్కడే తను శాసించుకోగలడు. మనం చేయలేము, యోగులు అయితే మాత్రమే మనం చేయగలం. దత్తాత్రేయుడు కోరుకున్నాడు, ఇంకేం చేయడానికి లేక ఇంకేమన్నా కోరుకున్నాడు. ఆయన దండం పెడిసి, బాబు నన్ను చంపబోక, నాకేం కోరికలు లేవు, ఓ నమస్కారం పెడతాను, నీ అనుగ్రహం ఉంటే చాలన్నాడు. అప్పుడు దత్తాత్రేయుడు చెప్పాడు, సరే నువ్వేమీ కోరుకోవట్లేదు కాబట్టి నేనే నీకు చెప్తున్నాను, అవధూత మార్గాన్ని, అవధూత యోగాన్ని, నువ్వు ఈ దత్తాత్రేయుడు తాలూకు అవధూత మార్గాన్ని ప్రపంచానికి ఎంత వ్యాప్తి చేసే అనుగ్రహం నేను నీకు ఇస్తున్నాను. ప్రపంచం అంతా కూడా యోగ మార్గాన్ని నువ్వు ప్రచారం చేయి, ఆ బ్లెస్సింగ్ నీకు ఇస్తున్నానని చెప్పి ఆయన కోరి అనుగ్రహించాడు శిష్యుడిని. అది యోగస్థితి. ఇంకా ఆయన రాడే కనిపిస్తే అడుగుదు కదా, చిన్న తార ఉంటే బాగుంటుంది, కొంచెం బెటర్గా లైఫ్ ఉంటే బాగుంటుంది, కొంచెం కంఫర్టబుల్గా ఉంటే బాగుంటుంది. ఈ కోరిక చిత్రాలతో యోగంలోకి వెళ్ళలేమండి. అప్రయత్నంగా వస్తాయి. 10 minutes టైం ఉంది. 10 minutesలో నేను మీకు ఇంకొక రామాయణంలో నుంచి ఒక రహస్యాన్ని చెప్తాను. జీవితాల్లో పాపం చూస్తాను. రాముడు చాలా చిన్నవాడు వయసులో, అప్పటికి విశ్వామిత్రుడు వచ్చాడు. దశరథ మహారాజుని అడిగాడు, రాముడిని లక్ష్మణుడిని పంపించు అని అడిగాడు. అప్పుడు రాముడికి మహా అయితే 14 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉంటాయి. విశ్వామిత్రుడు వచ్చిన తర్వాత విశ్వామిత్రుడు వశిష్ఠ మహర్షి వచ్చి, రాముడు పంపించు పర్లేదు, చాలా బాగుంటుంది చెప్పి పంపిస్తాడు. అది చాలా చిన్నవాడు, 12 years 14 years అంటే ఎంత వయసు అండి, చాలా చిన్న వయసు. రాముడు లక్ష్మణుడు నిద్రపోతూ ఉంటారు. విశ్వామిత్రుడు రాముడిని నిద్రలేపాడు. కౌశల్య సుప్రజా రామ నిద్రలేదు. ఆ శ్లోకం చాలా గొప్ప శ్లోకం, మంత్రంతో కూడిన శ్లోకం. అంటే రాముడిలో ఉండేటటువంటి ఆ పరమాత్మ లేపాడు. కౌశల్య సుప్రజా రామ ఉత్తిష్ట నరసార్థం కర్తవ్యం దైవమానికం. కర్తవ్యం అనేటటువంటి దైవం దగ్గరికి వచ్చిందిరా లేవరా అని రాముడిని నిద్రలేపడా. ఎవరు నిద్రలేపాడు? రాముడిలో ఉన్నటువంటి ఆ విష్ణు చైతన్యాన్ని లేపాడు. లేపిన తర్వాత రాముడు నిద్రలేచాడు. ఇద్దరు స్నానం చేసిన తర్వాత రామలక్ష్మణులను కూర్చోబెట్టి కొన్ని 100 సంవత్సరాలు తపస్సు చేసుకుని ఆ తపస్సుతో ఆయన సంపాదించుకున్నటువంటి అస్త్రాలన్నింటినీ కూడా, ఆ దేవతల తాలూకు శక్తి అంతటినీ కూడా ఉత్తినే రాముడికి లక్ష్మణుడికి ఇట్లా దారం పోస్తాడు. అంటే మన భాషలో చెప్పుకోవాలంటే 1,000 కోట్ల రూపాయలు సంపాదించేవాడైనా నా కోట తెచ్చి రావయ్యారు తెచ్చి ఈ 1000 కోట్లు పట్టుకెళ్ళిపో అని చెప్పినట్టు అనమాట. అంటే మన భాషలో చెప్పుకోవాలండి. అక్కడ ప్రయత్నం చేయలేదు, నేను రిక్వెస్ట్ చేయలేదు. ఆయన
ఆయన మొత్తం కష్టపడి సంపాదించుకున్నాడు 1000 కోట్ల రూపాయలు. వచ్చి ఇలా వచ్చి నాకు ఇచ్చేసి పట్టుకెళ్ళిపోండి ఎలా ఉంటుందో మీకు మనకు అర్థమయ్యే భాషలు చెప్తున్నా. అట్లాగా కొన్ని వందల సంవత్సరాలు తపస్సు చేసుకుని ఆ తపశక్తి మొత్తం అంతా కూడా సహస్రాల రూపంగా దేవత రూపంగా రాముడికి లక్ష్మణుడికి ఇచ్చాడు. దేవతలందరూ వచ్చి రాముడికి నిలబడ్డారు. రామ ఆజ్ఞాపించు ఏం చేయాలి? రాముడు ఏం చెప్పాడు సార్, మీతో నాకేం పని లేదు, ఎప్పుడైనా మీతో నాకు పని వస్తే అప్పుడు నేను మిమ్మల్ని ఆహ్వానిస్తాను, అప్పుడు వచ్చి నాకు ఏమైనా సహాయం చేయండి, ప్రస్తుతానికి పని లేదు మీరు వెళ్ళిపోండి ఏం చెప్తాడు. నాకు చెప్తాను పని లేకపోయినా బీరోలో బట్టలు దాచుకుంటాము, పని లేకపోయినా ఫ్రిడ్జ్లో దాచిపెట్టి గుళ్ళు పెట్టి దాన్ని అడ్డు పెట్టి అవి పక్కన పడేస్తాం. ఏది అవసరం ఉన్నా లేకపోయినా కూడా అన్నీ పోగేస్తూ ఉంటాము. చివరికి పంజాబ్ ఉంటే మారేస్తాం. చిన్న విషయాలు దేవతలు వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు మనకు అర్థం కావాల్సిన విషయం తెలుసా, రాముడు తపస్సు చేయకుండా, సాధన చేయకుండా, ధ్యానం చేయకుండా చిన్న పిల్లవాడు రాముడికి ఎందుకు ఆ శక్తి ఇచ్చాడు విషయం అంటే ఈ పాయింట్ అర్థం చేస్తాం. మన ద్వారా ప్రపంచాన్ని, మానవ జాతి ఏదైనా ఒక మంచి జరుగుతుంది, వీళ్ళ ద్వారా కొంతమంది ఉద్ధరించబడతారు, వీళ్ళ ద్వారా కొంతమంది జ్ఞానాన్ని పొందుతారు, వీళ్ళ ద్వారా కొంతమంది స్ఫూర్తిని పొందుతారు, వీళ్ళ ద్వారా కొంత మానవ జాతికి శాంతి దొరుకుతుంది. ఇవన్నీ కూడా ఉత్తమ గుణాలు. మానవ జీవితంలో ఉత్తమ గుణాలు అంటారు వీటిని. దీన్ని భగవద్గీతలో శ్రీకృష్ణుడు దైవీ ప్రవృత్తి అంటాడు. ఆసురీ ప్రవృత్తి, దైవీ ప్రవృత్తి. ఎవరిలో అయితే దైవీ ప్రవృత్తి ఉంటుందో వాళ్ళు లోక కళ్యాణం కోసం పాటుపడతారు. అలాంటి వాళ్ళకి ఈ పాయింట్ కోసం నేను మీకు చెప్తున్నాను. ఎవరిలో దైవీ ప్రవృత్తి ఉంటుందో, ఎవరైతే లోక కళ్యాణం కోసం పాటుపడి 10 మంది ఉద్ధరింపు కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తారో నిస్వార్థంగా ఎటువంటి కోరికలు లేకుండా, వాళ్ళకి ఎట్లాగైతే విశ్వామిత్రుడు తన మొత్తం అస్త్ర సంపద అంతా కూడా అట్లాగే ఇచ్చేసాడు రాముడికి, మనకు కూడా ఎవరైతే ఈ రకమైన అటిట్యూడ్ ఉంటుందో, ఎవరైతే లోక కళ్యాణం కోసం పనిచేస్తున్నారో, నిస్వార్థంగా పనిచేస్తున్నారో, విశ్వమానవ సౌభ్రాత్రం అనే భావంతో పనిచేస్తున్నారు, నిరహంకారంగా, నిస్వార్థంగా, నిర్మోహంగా, నిశ్చలంగా ఎవరైతే పనిచేస్తుంటారో వాళ్ళకి ఈ శక్తులు పై వాళ్ళ చేత అందించబడతాయి. అప్రయత్నంగా మనకు వస్తాయి. యోగంలో ఉండే గొప్ప విషయం అది గుర్తుపెట్టుకోండి. అది చిన్న విషయం కాదు. ఏవైతే మీరు సిద్ధులు అంటున్నారు, అనివార్య సిద్ధులు అని మీరు అంటున్నారు, ఏవైతే ఏ సిద్ధుల గురించి అయితే 100 సంవత్సరాల తపస్సు చేశారో అట్లాంటి సిద్ధులు మనం ఫాలో అయ్యేటటువంటి శ్వాసతో కూడినటువంటి ధ్యానంతో కూడా ఆ సిద్ధులు మనకు వస్తాయి. ఎప్పుడు వస్తాయి అంటే మన గురించి ఉపయోగించుకునేటటువంటి ఒక స్వార్థ బుద్ధిలో కాకుండా లోక కళ్యాణం కోసం మనం పనిచేసేటటువంటి ఒక యాటిట్యూడ్ మనం డెవలప్ అయినప్పుడు ఇవన్నీ మనలోకి వస్తాయి. అందులో భాగమే మనకి స్ఫురించడం, మనకు అనిపించడం, ఎవరి మీదైనా మనం ఇలా చేపెడితే వాళ్ళకి స్వస్థత చేకూరడం, వాళ్ళ బాధల్లో ఉంటే ఏం పర్లేదయా బాధలు పోతాయంటే వాళ్ళ బాధలు తగ్గటం, అధైర్యంగా ఉంటే ధైర్యం రావడం, ఎన్నో జరుగుతాయండి, ఎన్నో జరుగుతాయి. ఆ సిద్ధులు ఎలా జరుగుతాయనేటటువంటిది ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఒక 5 minutes టైం ఉంది. 5 minutesలో నేను కరెక్ట్గా క్లోజ్ చేస్తాను. 1 o'clock అనే టైం. ఈ సిద్ధులు ఎట్లా వస్తాయి అంటే మనకు తెలిసి రావు. మనం ఉపయోగిద్దామంటే మనం ఉపయోగపడకపోవచ్చు. మన ద్వారా లోకానికి మేలు జరగాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మన ద్వారా అవి ఆ సిద్ధులు ప్రవర్తిస్తాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 97లో మొట్టమొదటిసారి నేను స్విట్జర్లాండ్ వెళ్ళినప్పుడు క్లాసులు చెప్పడం గురించి
స్విట్జర్లాండ్లో ఒక ఆల్ప్స్ పర్వతాల్లో మంచు పర్వతాల్లో బాగా ఆ గ్లాషియర్ దాకా వెళ్దామని చెప్పి నేను నాతో పాటు ఇంకో అమ్మాయి ఈవినింగ్ పూట మీద నడిచి వెళ్తున్నాం. ఆ గ్లాషియర్ చూద్దాము అని వెళ్తున్నాం. చాలా హైయెస్ట్, చాలా పెద్ద మౌంటైన్. వెళ్తుంటుండగా నాతో ఎవరైతే ఒక అమ్మాయి వస్తుందో ఆ అమ్మాయికి అనుకోకుండా చాలా పెద్ద పొట్ట నొప్పి ఇక్కడ ఈ గుడి దగ్గర అమ్మాయికి చాలా భయంకరమైన పెద్ద పొట్ట నొప్పి వచ్చింది. చాలా పెద్ద పెయిన్ వచ్చింది. ఆ అమ్మాయి గిలగిల కొట్టుకుంటూ, రాజు నాకు చాలా పెయిన్ వచ్చేస్తుంది, నాకు అర్థం కావట్లేదు ఏం చేయాలో. సాధారణంగా నేను విదేశాలకు వెళ్ళినప్పుడు ఆలోపతి మందులు, హోమియోపతి మందులు పట్టుకెళ్తా. ఎక్కడ నేను మామూలు నాతో పాటు పట్టుకెళ్తాను. ఆ రోజు నా దగ్గర మందులు లేవు, రూమ్లో వదిలి పెట్టాను. ఆ అమ్మాయి చాలా గలగలా కొట్టుకుంటూ నాకేం చేయడానికి తెలియదు. అప్పుడు నాకు 45 years వయసు. నేను చెప్పాను, ఆ అమ్మాయి నా గురువు మార్గంలో అమ్మాయి కాదు, వేరే గురువు తాలూకు మార్గంలో అమ్మాయి. ఏ గురువు అయినా గురువే కదా. చెప్పాను, నువ్వు నీ గురువు గారిని తెచ్చుకో, ఆయన ప్రార్థన చేసుకో, నీకు తగ్గించమని. నేనేమో నా గురువు గారిని తెలుసుకుంటాను, నీకు తగ్గించమని, తగ్గడం కావాలి కదా అని చెప్పాను. ఆవిడ నా చెయ్యి ఇలా గట్టిగా పట్టిస్తే నా చెయ్యి ముక్కలు అయిపోతేమో అంతగా అప్పి గట్టిగా నొక్కేస్తున్నాను. సరే, నేను మాస్లో తెలుసుకున్నాను. నాశాలు నిస్సహాయ పరిస్థితిలో ఉన్నాము. ఇక్కడ ఇద్దరే ఉన్నాం. ఆ అమ్మాయి పట్టణంతో చాలా బాధపడుతుంది. ఏం చేయాలో నాకు తెలియదు. నేను సహాయం చేయండి అని చెప్పి గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు నిస్సహాయ పరిస్థితుల్లో ఆ కొండం పైకెత్తి విష్ణుమూర్తి ఎలాగైతే ప్రార్థించాడో అట్లా చెప్పాడు. హెల్ప్లెస్ స్టేట్, నువ్వు తప్ప నాకు రక్షణ లేదని ప్రార్థన చేశాను. ఆ అమ్మాయి ఏం చేసినా నాకు తెలియదు. ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు జరిగింది. గట్టిగా పట్టింది కదా చెయ్య, కొద్ది కొద్దిగా అమ్మాయి ఆ చెయ్యి పట్టులాగా విడదీసింది. అదే నాకు అర్థమైంది, ఈ అమ్మాయి చెయ్యి పట్టు విడదీసింది అంటే ఏమర్థమవుతుంది మనకి, ఆ నొప్పి తగ్గే ఉంటుందని చెప్పి నాకు అర్థమైంది. ఇక్కడతో ఆగిపోతే పెద్ద ఇష్యూ కాదు, ఇది జరుగుతుంటాయి. ఆ గురువుని ప్రార్థన చేస్తే మన అదృష్టం బాగుంటే ఆ రక్షణ అనేది జరుగుతుంది. అది చాలా సాధారణంగా ఉండే అనుభవం. ఎక్కువ నిస్సహాయంగా మనం ఉంటే ఎక్కువ రక్షణ జరుగుతుంటుంది. మన ప్రయత్నం కొంత వాళ్ళ అనుభవం కొంత ఉంటే సగం జరుగుతుంది. అదే గజేంద్ర మోక్షం ఉంటాయి. ఆ అమ్మాయిని అడిగాను, ఏం జరిగిందమ్మా నీకు అని అడిగాను. నాకు బుర్ర తిరిగి నాకు అర్థం కాని పాయింట్ అమ్మాయి చెప్పింది. ఏం చెప్పింది కదా, నేను చేయగల గట్టిగా పట్టుకున్నాను కదా, ఆ పట్టుకుని ఏం చేసిన అమ్మాయి నా చేయి గట్టిగా పట్టుకుని ఆమె పట్టుకుని పెట్టుకుంది. నొప్పి వచ్చేస్తుంది కదా, గట్టిగా పట్టుకుని ఆమె పట్టుకుని పెట్టుకుని చెయ్యి. నేను ఏమనుకున్నాను, అమ్మాయి ఏం చెప్పింది తెలుసా, నీ చెయ్యి నా పట్టుకుని పెట్టుకున్నావు కదా, ఏం చెప్పావు, నేను మాస్టర్ గారిని నేను ప్రార్థన చేసుకుంటాను, నీ గురువుని ప్రార్థన చేసుకోని చెప్పాను కదా. ఎప్పుడైతే నా ముందు చెప్పిన తర్వాత నేను కళ్ళు మూసుకున్నాను, ఏ చేయలే నా పొట్ట మీద చెయ్య, ఆ చేతిలో నుంచి ఇలా ఒక లైట్ అంటే ఒక వెలుగుతో కూడినటువంటి చెయ్యి, అంటే సూక్ష్మ చెయ్యి అనమాట, ఫిజికల్ హ్యాండ్గా ఉంది. అందులో నుంచి అలాగా ఆ ఒక చెయ్యి అలా వెలుగుతో కూడిన చెయ్యి అలాగా నా పొట్టలోకి వెళ్ళి ఎక్కడైతే నా పొట్టలో నొప్పి అయితే ఉందో అక్కడ అలాగా స్పృశించి ఐస్ బ్లాక్ పెడితే ఎలా ఉంటుందో అక్కడ అంత చల్లగా అయిపోయిన తర్వాత నా పెయిన్ అంతా మొత్తం పోయి అక్కడంతా కూడా ఐస్ బ్లాక్ పెట్టినంత ఒక శీతలా చల్లని వాతావరణం ఏర్పడింది. ఎప్పుడైతే నా పెయిన్ మొత్తం పోయిందో అట్లాగా మళ్ళా నా చెయ్యి అలాగే వెనక్కి వచ్చేసేసి నీ చేతుల్లోకి వచ్చేసింది అని అమ్మాయి అడిగింది. ఆర్ యూ హీలర్ అడిగింది. నువ్వేనా హీలింగ్ చేస్తావా అడిగింది. నాకు హీలింగ్ ఏం తెలియదు, నాకు నేను హీలర్ కాదు, నాకు తెలిసింది ఒకటే ప్రేయర్.
రోజు 2 పూటలు నేను ప్రేయర్ చేస్తాను. అది కూడా నేను పెద్ద గొప్పగా ఏం ప్రేయర్ చేయను. నేను నాకు లేజినెస్ ఎక్కువ. నేను పెద్దగా అది కూడా పెద్ద నేను సీరియస్గా ఏం ప్రేయర్ చేయను. నాకు ప్రేయర్ మాత్రమే తెలుసమ్మా అని చెప్పాను. ఎట్లా జరిగింది? ఇది చాలా పెద్ద హీరోకర్తలా చేయలేం కదా అని చెప్పాను. నరేష్ని అడిగాను, ఆ చెయ్యి గుర్తుందని అడిగాను. గుర్తుందండి నేను చెప్పాను. ఆ నోటిని చెయ్యి అని చెప్పానే, ఒక వైట్ షర్ట్ ఉందా అని అడిగాను. అవును, ఆ చేతికి ఇంతవరకు కూడా వైట్ షర్ట్ ఉంది, ఆ చెయ్యి లోపలికి వెళ్ళింది. నాకు పొడుగ్గా షర్ట్ లేదు కదా ఇక్కడ, నాకు హాఫ్ హ్యాండ్స్ ఉన్నాయి కదా, మరి నా చెయ్యి లోపలికి వెళ్తే హాఫ్ హ్యాండ్ చెయ్యి వెళ్ళాలి, ఫుల్ హ్యాండ్ చెయ్యి ఎలా వెళ్తుంది చెప్పాను. నేను కాదని, అది నా గురువు. నేను చెప్పాను అది నేను కాదు, అది నా గురువు. ఒక విషయం గుర్తుపెట్టుకో, ఏ గురువు అయినా ఎంతమంది గురువులైనా జగద్గురువు ఒక్కడే. ఇన్ని లక్షల మంది వేల మంది గురువుల్లో గురుతత్వంగా పనిచేసినటువంటి గురువు ఒక్కడే. శరీరం ఉందా శరీరం లేదా సంబంధం, ఆ భావంలోనే గురుతత్వంలో అడుగుపెట్టాలి. దీన్నే జగద్గురు తత్వం అంటారు. నువ్వు నీ గురువు ధ్యానం చేసుకున్నావు, నేను నా గురువు ధ్యానం చేసుకున్నాను, నీకు రక్షణ అని అడిగాను. ఆయన నేను నీకు పరిచయం కాబట్టి, ఆయన నీకు పరిచయం లేదు కాబట్టి నాలో నుంచి ఆయన నీకు స్వస్థత చేకూర్చాడమ్మా. సరే నువ్వు చెప్పా, ఇప్పుడు నీ గురువు ఎందుకంటే నా గురువుగా రాబోకండి, నా గురువు వచ్చి నేను కాపాడాడు కాబట్టి నువ్వు నీ గురువుని వదిలిపెట్టి, నీ సాధన వదిలిపెట్టి, నీ యోగ వదిలిపెట్టి నా గురువు అంటే పడబోగా, నువ్వు ఆ గురువులోనే ఉండు, అదే సాధన చేసుకో, అదే మంత్రం చేసుకో. ఒకటి గుర్తుపెట్టుకో, మన కోసం మనం జీవిస్తే ఇది సాధ్యం కాదు. లోక సమస్త సుఖినో భవంతు, ద హైయెస్ట్ ప్రేయర్. లోకం అంటే భూలోకమే కాదు, భూలోకం, భూవర్లోకం, సువర్లోకం. లోక సమస్త సుఖినో, హైయెస్ట్ ఇన్వొకేషన్ అది. అది మనస్ఫూర్తిగా అన్ని లోకాలు క్షేమం ఉండాలి. భూలోకమే కాదు, భూవర్లోకము, సువర్లోకము, భూలోకము, 3 క్షేమం ఉండాలని కోరుకుంటే ఇవన్నీ జరుగుతుంటాయమ్మా, చేసుకోవాలని చెప్పాను. ఇది అభిజిత్ ముహూర్తంలో, అభిజిత్ ముహూర్తం అంటే మధ్యాహ్నం 12 గంటల నుంచి 12:30 దాకా అభిజిత్ ముహూర్తం ఉంటుంది. అభిజిత్ ముహూర్తంలోనే రాముల వారి పుట్టే నుంచి చెప్తారు మనం. అభిజిత్ ముహూర్తంలో దేవతల కాలం అది. అట్లాంటి అభిజిత్ లగ్నంలో గురు పూర్ణిమనాడు నేను మీ అందరికీ రాముని పరిచయం చేశాను, ఆంజనేయుని పరిచయం చేశాను, గరుకుమంతుని పరిచయం చేశాను, పరాశర మహర్షిని పరిచయం చేశాను, వేదవ్యాస మహర్షిని పరిచయం చేశాను, గరుకుమంతుని పరిచయం చేశాను, విష్ణుధరకు లోకాన్ని పరిచయం చేశాను, రామలక్ష్మణుని పరిచయం చేశాను. విశ్వామిత్రుడు కొన్ని 100 సంవత్సరాలు తప్పించినటువంటి ఆ తపశక్తి మొత్తం అంతా కూడా ఎట్లాగ ఉత్తరేయించాడో అది మనకు కూడా సాధ్యం అవుతుంది సుమా అని నేను మీకు ఒక వాగ్దానం చేస్తున్నా. ఎవరైతే లోక కళ్యాణం కోసం జీవిస్తారో, ఎవరు యజ్ఞార్థంగా జీవిస్తారు, ఎవరు నిస్వార్థంగా జీవిస్తారో వాళ్ళు ఇదే ధ్యానంతో ఎన్నో నిగూఢంగా ఉన్న శక్తులు ఏవైతే మనలో ఉన్నాయో, నిద్రాణంగా మనలో శక్తులు ఉన్నాయో అవన్నీ కూడా బయటకు వచ్చి ఆ శక్తులే సిద్ధులుగా మారి మన ద్వారా కూడా ఏదైతే ప్రాణాలను చదువుకుంటారో అవి మన ద్వారా కూడా వ్యక్తం కావడానికి సాధ్యమే సుమ అని చెప్పి నా జీవితంలో జరిగినటువంటి ఒక్క సన్నివేశాన్ని నేను మీకు చెప్పాను. అది గొప్ప గురించి చెప్పలేదు నేను. ఇట్ ఈస్ పాసిబుల్, ఇట్ వాజ్ పాసిబుల్, ఇట్ విల్ బి పాసిబుల్ అని చెప్పాను. ధ్యానంతో కంటిన్యూ చేయండి, ధ్యానంతో కంటిన్యూ చేయండి, హాయిగా ఉండండి, వీలైతే హ్యాపీగా ఉండండి. బీ ప్లెజెంట్, బీ పీస్ఫుల్, బీ హ్యాపీ. 3 మంత్రాలు: బీ ప్లెజెంట్, బీ పీస్ఫుల్, బీ హ్యాపీ. మిగతా అన్ని చాలా చిన్న విషయాలు జీవితంలో. ఈ 3 మీదే మనసు పెట్టండి, మీరు యోగంలోనే ఉంటారు. క్రమంగా 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 ఇన్వికేషన్ ఉంది మాస్టర్ గారిది. ఆ ఇన్వికేషన్ చెప్పి నేను క్లోజ్ చేస్తాను. మాస్టర్, ప్లీజ్ లెట్ us receive the influx of thine. Please
entry of prana into our system so that we may resist disease, decay and death and serve humanity according to thy plan. ఇది ప్రతిరోజు ఇరిగేషన్ మేము చేసుకుంటుంటాము. ఇరిగేషన్ తెలుగులో మీనింగ్ ఏంటంటే, ఓ గురువు, ఓ పరమ గురువా, ఈ మహాప్రాణశక్తి ఏదైతే ఉందో, ఈ సృష్టి అంతా వ్యాపించిన మహాప్రాణశక్తి ఏదైతే ఉన్నదో దాన్ని నాలోకి ప్రవేశింపచేయి. ఎందుకు అంటే ఆ మహాప్రాణశక్తి అనేటటువంటిది నాలోకి దిగి వచ్చిన తర్వాత ఈ చిన్ని ప్రాణం మహాప్రాణంగా మారుతుంది. దానివల్ల డిసీజ్ అంటే అనారోగ్యాన్ని, వ్యాధిని, డికే అంటే క్రమంగా తరిగిపోవడాన్ని, అండ్ డెత్ మృత్యువుని, ఈ మూడింటిని దాటి అంటే మృత్యువులో నుంచి అమృతత్వంలోకి, వ్యాధిలో నుంచి మంచి ఆరోగ్యంలోకి నేను ప్రవేశించి ఎందుకు టు సర్వ్ హ్యూమానిటీ అకార్డింగ్ టు దై ప్లాన్, నీ ప్రణాళిక ప్రకారంగా, దైవ శాసనం ప్రకారంగా, దైవ ప్రణాళిక ప్రకారంగా, నీ యోగం ప్రకారంగా టు సర్వ్ హ్యూమానిటీ, నా సొంత ప్రకటనతో కాకుండా, నా సొంత సంకల్పంతో కాకుండా, నా ప్లాన్స్తో కాకుండా ఏదైతే ఒక ప్రణాళిక జరుగుతున్నదో దాని ప్రకారంగా టు సర్వ్ హ్యూమానిటీ, మానవ జాతి మొత్తాన్ని నేను సేవించడానికి ఆ శక్తి నాకు ఇవ్వు అని చెప్పి ఇన్వికేషన్ మాస్టర్, ప్లీజ్ లెట్ us receive the influx of thy material prana into our system so that we may resist disease, decay and death and serve humanity according to thy plan. అలాంటి ప్రాణశక్తి మనందరిలోకి ప్రవహించి ఎవరైతే సిద్ధులు, సాధులు, మహర్షులు, మహాత్ములు, యోగులు ఉన్నారో, ఎవరైతే ఈ స్పేస్ అంతా వ్యాపించున్నారో వాళ్ళు మనల్ని గైడ్ చేసి, వాళ్ళు మనల్ని రక్షించి, వాళ్ళ సేవకులుగా మనల్ని తయారు చేసి, వాళ్ళ ఇన్స్ట్రుమెంట్స్గా మనల్ని వాళ్ళు తీసుకుని మన ద్వారా ఈ లోకయానానికి వాళ్ళు దిగి రావాలని చెప్పి ఒక సంకల్పం చేస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి ఈ కట్టిపాడు బృందానికి, శివ గారికి, రాఘవరావు గారికి, అందరికీ కూడా ఈ గ్రూప్ అంతా, ఈ బృందం అందరికీ కూడా ఆ మహాత్ముల ఆశీస్సులు మెండుగా ఉండాలని చెప్పి కోరుకుంటూ లోకా సంస్థ సుఖినో లోకా సంస్థ సుఖినో లోకా సంస్థ సుఖినో. ఓం శాంతి.